జ్ఞానయోగం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. జ్ఞానయోగం కార్యక్రమం ద్వారా మన మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి దేవి గారు చాగలు నుంచి వచ్చారు. మరి దేవి గారి గురించి వారు ఏం చేశారు, ఎలా చేస్తున్నారు అన్నీ తెలుసుకుందాం వారి మాటల్లో. గత 18 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ, విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ, మరి పిరమిడ్ నిర్మించుకొని పత్రిజీ ఇచ్చిన గైడెన్స్‌తో అద్భుతంగా ధ్యాన సేవ చేస్తున్నారు. మరి పీఎంసీకి అంబాసిడర్‌గా గూడా ఉంటూ తన్, మన్, ధన్ ఎవరు ఎలా అయితే చేయగలరో అలా వారు చేస్తున్నారు. మరి వారి అనుభవ జ్ఞానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే థ్యాంక్ యూ మేడం. మేడం. నమస్కారం. continue. ముందుగా అవకాశం ఇచ్చిన అనిత గారికి, పిఎంసికి కృతజ్ఞతలండి. ముందుగా మన గురువు గారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి నమస్కారాలు. ఆయనకి ఎంత చెప్పినా తక్కువే. నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలండి. అందరికీ కృతజ్ఞతలు. నా పేరు దేవి అండి. మా చాగళ్ళు. ఈ జూమ్ సెషన్ లో ఇది ఫస్ట్ టైం అలా మాట్లాడటం. అయితే నేను మీరు చెప్పినట్టుగా గత 18 సంవత్సరాలుగా మెడిటేషన్ లో ఉన్నాను. ఫస్ట్ ఆధ్యాత్మికత అంటే ఫస్ట్ మా అమ్మగారి ద్వారా నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ భక్తి, పూజలు. మమ్మల్ని ఇంతంత చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మా అన్నయ్యని, నన్ను, మా తమ్ముడిని గోదావరి స్నానాలకు తీసుకెళ్ళిపోవటం కార్తీక మాసంలో. రావి చెట్టు చుట్టూ తిప్పేయటం, గుళ్ళు, పూజ, దేవుడు, భక్తి ఈ మార్గంలోనే మమ్మల్ని ఎప్పుడూ పెంచింది. అలా శివాలయంలోకెళ్ళే ఆ చిన్న వయసులో నాకు పడిన బీజం ఏంటంటే, శివాలయంకెళ్ళినప్పుడు ఒకాయన కూర్చుని ధ్యాన ముద్ర పెట్టుకొని కూర్చుని ధ్యానంలో కూర్చునేవాడు. అంటే అప్పటికి మనకదేం తెలీదు. కానీ నాకది ఆయన చూడగానే ఒక ఆనందం కలిగేది. అదేంటి? అదేంటి? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారనే ఆలోచన ఉండేది. అలాగ నేను గుడిలో దేవుడిని చూడటం మానేసి ఆయన్నే చూసేదాన్ని. అలా 4, 5 సార్లు తారసపడేవాడాయన. తెలిసినాయనే. కాకపోతే మనం ఏంటి అని తెలుసుకోవటానికి కానీ, అడగటానికి కానీ అంత మనకి వయసు లేదు, అంత అవగాహన లేదు. పెద్దవాళ్ళని అడిగేంత ధైర్యం గూడా లేదు. అలా ఉంటుండగా నాకు 13వ సంవత్సరం ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. చనిపోతే ఆయన చనిపోయిన తర్వాత బాడీ పక్కన కూర్చొని ఏడుత్తారు కదా! నానమ్మ ఆళ్ళందరూని. దేవుడా! దేవుడా! ఎళ్ళిపోయావా? ఎళ్ళిపోయావా? అంటుంటే నాకప్పుడు అనిపిచ్చేది. తాతయ్య ఇక్కడే ఉన్నాడు కదా! ఎళ్ళిపోయావు, ఎళ్ళిపోయావు అంటున్నారు కదా! ఎవరెళ్ళిపోయారు? ఎవరెళ్ళిపోయారు? అని అంత ఏడుపులో కూడా నేను ఆ ఏడుపు ఆపేసి కూడా నేను దాని మీద దృష్టి పెట్టేదనమాట. అది అలా జరిగింది. తర్వాత వచ్చేసరికి అయన్నీ అయిపోయి చదువు, పెళ్లి తర్వాత నా జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి ఉంటదండి. ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత జీవితం ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. లేనోళ్ళు ఎవరు ఉండరు. కానీ నా జీవితంలో ధ్యానానికి ముందు జీవితం అంతా ఆనందం కన్నా దుఃఖం ఎక్కువ. సంతోషం కన్నా బాధ ఎక్కువ. ఈ ఇబ్బందులు ఫేస్ చేసి విసిగిపోయాననమాట. దానికి కారణం ఏంటంటే నాకు మేనరికం చేశారు మావయ్యని. దానివల్ల పిల్లలు పుట్టి పోవటం అనే ప్రక్రియ జరిగింది. ముగ్గురు పిల్లలు, 2 పాపలు, 1 బాబు. తర్వాత ఒక పాప ఇప్పుడు ప్రెజెంట్ బీటెక్ అయింది. జాబ్ చేస్తుంది. అయితే ఆ దుఃఖం, ఆ బాధ పుట్టిపోవటంలో నాకు కడుపులో కడుపు సోకం అనేది ఎక్కువగా ఉండి, ఆ దుఃఖం, ఆ బాధ నన్ను రాత్రి పగలు కూడా ఏడవని రోజు గాని, ఏడవని నిమిషం గాని, బాధపడని నిమిషం గాని ఉండేది గాదు. పైగా ఏంటంటే నేను బాధపడుతుంటే ఇంకొకళ్ళు చూడకూడదు. నా బాధ ఇంకొకళ్ళకి చెప్పకూడదు. నా వ్యక్తిత్వం, నా ఆనందాన్ని ఎవరికైనా పంచొచ్చు. నా దుఃఖం ఇంకొకళ్ళకి చెప్పడం ఎందుకు అనేది నా మనస్తత్వం అన్నమాట. అలా బాత్రూమ్‌లో ఏడవటం, ఎవరు లేనప్పుడు ఏడవటం. అలా ఉండేటప్పటికి నేను మానసికంగా చాలా అంటే లోన తెలియని ఒత్తిడికి గురైపోయి అది ఫిజికల్ బాడీ మీద పనిచేసి అనారోగ్యాలంటే పగలంతా బానే ఉండేదాన్ని. రాత్రులు ఏం జరిగేదో తెలీదు, ఎలా జరిగేదో తెలీదు. హాస్పిటల్‌కి మోసుకెళ్ళిపోయేవారు. తీసుకెళ్ళటం కాదనమాట. మోసుకెళ్ళిపోయేవారు. ఒక ముగ్గురో, నలుగురో తీసుకెళ్ళిపోవటం, డాక్టర్ గారు చూడటం. ఆయనేమో "ఏమీ లేదు ఈ అమ్మాయి కంప్లెయింటు" అనటం. ఒక ఇంజెక్షన్ చేయటం, మత్తు ఇంజెక్షను, పడుకోబెట్టడం, ఇంటికి రావటం. ఇలాగే ఎన్నాళ్ళు జరిగిందంటే అన్నాళ్ళు జరిగిందనమాట. కనీసం నన్ను తీసుకెళ్ళేవాడు కూడా విసిగిపోయారు. అంటే కొందరనేవారు ఇదేదో యాక్షన్ అనేవారు. అలా రకరకాలుగా అన్నీ ఫేస్ చేసేసేదాన్ని. అలా ఉన్న నా యొక్క ఈ బాధల టైంలో ఉండగా, మా ఇంటెదురుగుండా ఉన్న ఆయనండి.
మొదటి గురువుగారు సూర్యనారాయణ గారు. ఆయన లేరు. పైలోకాలకెళ్ళిపోయారు. కానీ ఆయన చెప్పిన మార్గమే తర్వాతే పత్రి సార్ చెప్పాలంటే. పత్రి సార్ చెప్పింది ఆయన నా దాకా తీసుకొచ్చారు కాబట్టి మొదటి గురువు. ఆయన నేనిలా ఇబ్బంది పడుతున్నానని ఆయన అప్పటికి వాళ్ళ ఫ్యామిలీ అంతా ధ్యానంలోకొచ్చి ఒక 6 నెలలు ఎంతో అవుతుందంట సుమారు. మనకు తెలీదు. అయితే వాళ్ళు మా షాప్ దగ్గరికి మాది ఫ్రూట్ షాప్ అనమాట. ఫ్రూట్స్ తీసుకుంటాకొచ్చారు. నేను కూడా షాప్‌లో ఉన్నాను. "అమ్మా హెల్త్ ఏదో బావుంటలేదంట కదా! ధ్యానం చెయ్యి బావుంటది" అని ఒకే ఒక్క మాట ముందు రోజు 4 గంటలకి నాకాయన చెప్పారు. అంటే ఏంటండి? ఎలా చెయ్యాలి? దానివల్ల ఏంటి? అసలు నేను ఏ క్వెషన్ ఎయలేదు. ఆయన చెప్పి ఎళ్ళిపోయారు. "రేపటి నుంచి సాయిబాబా గుడిలో 41 రోజులు ధ్యానం క్లాసులు పెడుతున్నారమ్మా. తెల్లవారుజాము 4-6 దాకా రా" అన్నారు. అంతే. సరేనని మా ఆయన గారిని అడిగి వెళ్ళనా అంటే అంటే 3 గంటలు లేసి మన స్నానాలు, మన కార్యక్రమాలన్నీ చేసేసుకొని 4 గంటలకంటే 4 గంటలకు ఖచ్చితంగా ఎళ్ళిపోయి అంటే ఏదైనా పట్టుకుంటే అలాగే పట్టుకుంటాననమాటండి. ఎళ్ళిపోయి కూర్చున్నాం. అందరూ ఏం చేశారంటే అలా కూర్చున్నారు. ఓహో! ఇలా కూర్చోవాలి అంతే. అంటే ఇప్పుడున్నంత గైడెన్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ నిజంగా అప్పుడు ఏమీ లేవసల. ఇది అనుభవం అని చెప్పడం గాని ఏమీ లేవన్నమాట. కూర్చున్నారు, కూర్చున్నాను. ఒకే ఒక సిట్టింగ్ 4-6 ఈ 2 గంటల సిట్టింగ్‌లో నాకు 2 గంటలు కూడా ఏక శూన్యంలో గడిపాను. ఇక వేరే ఆలోచన లేదు. శ్వాసను గమనించడం అనేది కూడా నాకు తెలీదసల. ఆ శూన్యంలో ఎప్పుడైతే గడిపానో, ఆ 2 గంటలు కరెక్ట్‌గా 6 గంటలకి ఓకే చెప్పేటప్పటికి ఓ 40 మందున్న వచ్చారంట. ఒక 10 మందో, ఐదుగురో మిగిలారు. ఆళ్ళ చుట్టుపక్కలోళ్ళే కానీ మనం ఎప్పుడు అంతగా మాట్లాడింది లేదు. ఇప్పుడు ఈ మాట్లాడాలని గాని, ఇయన్నీ ఏమి లేవు. ఇయన్నీ కొత్త ప్రపంచం. పత్రి సార్ అలవాటు చేశారు ఇయన్నీని. అప్పుడు ఇంటికెళ్ళి చేస్తే నాకు మార్పు అర్థమైంది. ఏదో ఉంది. ఎంతో ఆనందం కలిగింది. అసల నేనెళ్ళిన పర్పస్ ఆరోగ్యం గురించి. కానీ నాకసల ఆరోగ్యం పట్ల గాని, ఆలోచన గాని లేదు. ఈ 2 గంటలు ఏదో జరిగింది. నాకు బావుంది. లైట్ వెయిట్‌గా ఉంది. ఆనందంగా ఉంది. అని మళ్ళీ ఇంటికొచ్చి పని జేసుకోవటం, మళ్ళీ ధ్యానంలో కూర్చోవటం. ఇలా చేస్తూ నాలుగో రోజు నేను ధ్యానంలో కూర్చునేటప్పటికి ఒక ఆవిడ అంటున్నారన్నమాట. హారతి గారని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. అవునా! నాకప్పుడు 4 రోజులు చేసుకుంటూ ఎళ్ళిపోతున్నాను. కానీ నేను దాన్ని గమనించాల్సిన అవసరం గూడా లేకుండా శూన్యంలో ఎళ్ళిపోతున్నా. ఇవన్నీ గైడెన్స్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు అప్పట్లో. అలా చేసుకుంటూ ఇంటి దగ్గర ఫస్ట్ టైము మా అమ్మాయిని ధ్యానంలో కూర్చోబెట్టేసాను. చిన్న వయసు 5 సంవత్సరాల మూల బొంగ మూతి పెట్టినట్టు డీప్‌గా కూర్చుని పోయింది. తను కూర్చుంటం చూస్తే నాకు చాలా ఆనందం వేసేసింది. ఇలా మా అమ్మమ్మ గారిని, మా వారిని ఇలాగా అంటే ధ్యానం చేయటమే కాకుండా చెప్పాలన్న విషయం కూడా తెలీదు నాకసలు. కానీ చెప్పేయడం మొదలుపెట్టేసేదాన్ని. అలా కంటిన్యూషన్‌గా చేస్తూ ఉండగా, నా లోపల అవయవాలన్నీ రక్తంలో ఉన్న అవయవాలన్నీ నేను చూసుకునేదాన్ని. అలా ఎన్నో అనుభవాలొచ్చాయి. కానీ ఇది అనుభవం అని, ఎవరికో చెప్పాలని, లేకపోతే ఇలా కలుగుతుందేంటి అని నేను భయపడటం గాని, ఏది ఉండేది కాదండి. ఇలా జరుగుతూ ఉండగా 41 రోజుల్లో అదే డేట్ గురించని 38 రోజులు గుడికని వెళ్ళి 38లో పర్ఫెక్ట్‌గా చేసుకున్నాం. ఇది ఈ మధ్య కాలంలో ఒకాయన ఒకళ్ళేమో శాకాహారమే తినాలి, మాంసాహారం తినకూడదనేవారు. ఒకాయన మటికి ఆయన రేకి హీలింగ్ చేసి ఇందులో ధ్యానంలోకొచ్చారుమాట ఆయన. జగన్నాథరావు గారని. ఆయనడిగితే అదేమీ లేదు. మాంసాహారం తింటే తప్పేం కాదు తినొచ్చు. కాకపోతే తిన్న రోజున నీకు ధ్యానం కుదరదంతే అన్నారు. ఓహో! అంతే గదా! ఆ ఒక్కరోజే కదా! తినకపోతే ఏమైంది? తింటే కుదరకపోతే ఏమైందిరా అని అనుకునేదాన్ని. కానీ ఆ రోజు కూడా నేను తిని ధ్యానం జేత్తే నాకు మెడిటేషన్ బాగా కుదిరేది. ఎప్పుడు కుదరకపోవటం, రాకపోవటం అనేది లేదండి. అయితే ఇలా కంటిన్యూషన్ చేస్తున్నాను. అయితే మా ఇంటి ఎదురుగుండా ఉన్న సూర్యనారాయణ గారే పిరమిడ్ కట్టారు. అప్పుడు చికున్ గున్యా జ్వరాలొస్తున్నాయని ఆవిడ భయపడి పిరమిడ్ కట్టేస్తే ఆరోగ్యంగా ఉంటామంట నన్ను కట్టించు అని ఆవిడ ఇబ్బంది పెడితే ఆయన కట్టించారు. కట్టించింటే ఆ కట్టడాన్ని మా ఏరియాలో అది ఫస్ట్ టైమ్. అసలు ఏంటిది విచిత్రంగా ఉందే అని అందరూ మా షాప్ దగ్గరకొచ్చినోళ్ళు మరీ చూసేవారు. అవును ఏదో వెరైటీగా ఉంది. అంటే మాకు తెలీదు. పిరమిడ్ ధ్యానం అని, పత్రి సార్ ఉంటారని, సజ్జల సాంగత్యాలు ఉంటాయని, అనుభవాలని అసలు ఏమీ నాలెడ్జ్ లేకుండానే నా ప్రయాణం సాగింది. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కోసం కట్టించుకున్నారంటే, నాకు పర్మిషన్ అడిగి నేను ఫస్ట్‌గా పౌర్ణమి ధ్యానానికి ఎళ్ళానండి పిరమిడ్‌కి. వాళ్ళ
9-11:30 ఆ టైంలో నేను ఆ పిరమిడ్ ధ్యానంలో కూర్చున్నాను. కూర్చునేటప్పటికి పౌర్ణమి అవ్వటం, పిరమిడ్ ధ్యానం అవ్వటం, ఆల్రెడీ నా సాధన కూడా చాలా గంటలు, గంటలు, గంటలనమాట. ఎందుకంటే నాకు రోజు రోజుకి మార్పొచ్చేస్తుంది. ఆనందం వచ్చేస్తుంది. నేను బావున్నానని మా ఇంట్లో వాళ్ళకి అర్థమైంది. దీన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. హెల్త్ బావుంటుంది. మనిషి బావుంటుంది. ఇదేదో చేసుకుంటుంది అని వాళ్ళు నాకు సహకరించడం, నేను చెప్పడం వల్ల వాళ్ళు చేయటం కూడా జరిగేది. ఎప్పుడైతే నేను ఆ పిరమిడిక్ పౌర్ణమి ధ్యానంలో కూర్చున్నానో, నాకు ఇక్కడ స్పాండిలైటిస్ అని ఉండేది. మెడ దగ్గర ఇబ్బంది. తెలియకుండా అక్కడ ఒక 10 గుణపాలు పెట్టి పొడి చేస్తే ఎంత బాధుంటది? అంత బాధొచ్చేస్తది. అయినా సరే కళ్ళు తెరవాలని గాని ఏమి తెలీదు. నేనసలు తెరవాలని కూడా చూడలేదు. అంత నొప్పి, బాధని భరించాను. ఈలోపు నక్షత్రాలన్నీ నాకు నుదుటి పక్కనే ఉన్నట్టుగా ఇంతంత నక్షత్రాల్లా కనపడటం మొదలుపెట్టాయి. అసలా ఆనందం, ఆ ఎనర్జీలో బాడీ అంతా తేలికైపోయి అద్భుతమైన ఆనందాన్ని పొందాను. ఈలోపు ఆవిడ 11 అయిందని టీ బ్రేక్ అని లేపారు. లేపితే ఇప్పుడు టీ ఏటండి? ఈ టైంలో టీ ఏంటండి? అన్నీ కొత్త కొత్తగా ఉండి అని అంటే అప్పుడు ఈలోపు కుమార్ గారని మా ఊర్లో మాస్టర్ అనమాట. బాగా ధ్యాన ప్రచారం చేసి, అందరికి సర్వీస్ చేసి, ఇలాగా ఈ రకంగా ఉండే మంచి మాస్టర్ అనమాట ఆయన. ఆయన ఫస్ట్ సరిగ్గా మాట్లాడితే అంటే బయట మగోళ్ళతో మాట్లాడకూడదు, ఇంట్లోంచి బయటికెళ్ళకూడదు. అది మా రూల్స్. మమ్మల్ని అలా ఉండేది. అలా ఉన్నప్పుడు ఆయన అడిగితే, "ఏం జరిగిందండి? మీ అనుభవం ఏంటండి?" అని అడిగాడు. అనుభవం అంటే ఏంటండి అని అడిగాను. అంటే ఇప్పుడు మీరు 2 గంటలు కూర్చున్నారు కదా! ఈ 2 గంటల్లో మీకేం జరిగింది? అది అనుభవం అన్నాడు. అవునా! నాకు తెలీదు అని ఇలా జరిగిందండి అని చెప్తే, చాలా బావుందండి. మీ థర్డ్ ఐ ఓపెన్ అయింది. మీకు ప్రాసెస్ జరిగింది అన్నీ అన్నాడు. అంటే ఆ మాటలన్నీ నాకు కొత్తగా అనిపించింది. సరే అని వచ్చేసాను. ఎక్కడికండి ఇంకా చెయ్యాలంటే, ఇంకా చేయటం ఏంటండి అంటే, నైట్ అంతా ధ్యానంలో కూర్చోవాలండి అన్నాడు. అంటే పౌర్ణానికి ఇలా కూర్చుంటారని కూడా నాకు తెలీదు. లేదండి ఎళ్ళిపోవాలని వచ్చేసా. ఇంటికెళ్ళిన తర్వాత నాకసలు నిద్ర అనేది రాలేదండి. ఎందుకు అంటే, ఆ పిరమిడ్‌లో ఉన్న ఆనందాన్ని, ఎనర్జీని తీసుకున్నాక నిద్ర అనేది లేదసల. నిద్ర రావట్లేదు. నేను అనవసరంగా వచ్చేసాను అనుకున్నాను. తర్వాత రోజు నుంచి ఇక ఆ పిరమిడ్ కట్టిన వాళ్ళకన్నా నేనే ఎక్కువ వాడుకున్నానని చెప్పాలి. ఉదయం పనయ్యాక ఎళ్ళిపోవటం, మధ్యాహ్నం పనయ్యాక ఎళ్ళిపోవటం, గంటల గంటల సాధన ఇలాగే ఉండేది. అందులో నేను చేసేటప్పుడు పింక్ కలర్ వచ్చేసేదాన్నంట. అందరూ చెప్పేవారు. అలా ఉంటుండగా ఒకరోజు ఆవిడ గైడెన్స్ ఇచ్చేదన్నమాట. ఈ బుక్ చదవాలి, ఈ బుక్ చదవాలి, ఇలా చేయాలి అని. అలా ఇచ్చిన దాంట్లోని ఫస్ట్‌గా నేను అవేర్‌నెస్ బుక్ చదివాను. ఆ చదవటం నేను మా వారికి చెప్పేయటం. చెప్పడం అనేది కూడా అలా తెలియకుండా జరిగింది. అలా చెప్పేటప్పుడు అవేర్‌నెస్ అంటే ఓషో గారు చెప్పినట్టు మన నడకలో, మన మాటలో, మన చేష్టలో ఎలా అవేర్‌గా ఉండాలి? ఎలా ఉండాలని ప్రతీదీ కూడా అంటే ఇంత సబ్జెక్ట్ ఉందా? జనరల్‌గా రోజువారీగా మనం జీవించే జీవితంలో కూడా ఇంతుందా? అనే విషయం ఆ మహానుభావుడి వల్ల ఆ బుక్ ద్వారా నాకు అర్థమైంది. అలా చదువుతూ ఉండగా ఒకరోజు పిరమిడ్‌లో నేను రమణ మహర్షి బుక్ చదువుతున్నాను. బుక్ అంతా గుర్తులేదు. లాస్ట్ ఒక్క లైన్‌లో కొటేషన్స్ ఉంటాయి గదా! శాకాహారం గురించి. నేను ఇన్ని నెలలు చేస్తున్నా మాంసాహారం తింటూనే ఉన్నానండి. నాకు సరైన గైడెన్స్ ఇచ్చినోళ్ళు ఎవరు లేక తింటూనే ఉన్నాను. ఈలోపు అందులో బుక్‌లో జార్జ్ బెర్నాషా గారు నా శాకాహార గురువు అని చెప్పాలాయనకి. ఆయనకి నేనెప్పటికి ఆయనంటే ఎవరో తెలీదు. నేను చూడలేదు. కానీ ఆయనకి నా కృతజ్ఞతలు. 2 లైన్‌లు నా జీవితాన్ని మార్చేసినియి. చచ్చిపోయిన శవాలను తీసుకెళ్ళి ఊరవతల కాల్చుతున్నావు, పూడ్చుతున్నావు కదా! ఆ చచ్చిపోయిన శవాలు తీసుకెళ్ళి నీ కడుపులో పడేస్తున్నావా? నీ కడుపు శ్మశానమా? అంతే. ఆ 2 లైన్‌లు చదివాక నాకేమైందో తెలీదు. బుక్ అలా పక్కన పెట్టేసి, స్పీడ్‌గా మెట్లు దిగి ఆళ్ళ ఇంటికాడ నుంచి మా ఇంటికొచ్చేసి, వెంటనే ఈయనకి చెప్పేసాను. అంతే. ఆ రోజు నుంచి ఖచ్చితంగా వారం రోజుల్లో నా లోపల నుంచి నీ కడుపు శ్మశానమా? నీ కడుపు శ్మశానమా? ఈ వాయిస్‌లే రిపీటెడ్‌గా అలా నేను గిన్నెలు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా, ఏ పని చేస్తున్నా ఈ పదం రావటం, నా చెయ్యేమో నా కడుపు మీదకెళ్ళటం. ఇలా వారం రోజులు నాకు మనశ్శాంతి లేకుండా ఆ పదం నాలో తిరుగుతూ లాస్ట్ ఫైనల్‌గా ఆ రోజు బీరకాయ కోడిగుడ్డని వండానండి. వండిన తర్వాత అన్నానన్నమాట. నేనింక ఇవాళ నుంచి తినను. నేనిలా పూర్తిగా వెజిటేరియన్ అయిపోదాం అనుకుంటున్నాను. నా లోపల ఇలా జరుగుతుందని మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పా. చెప్పి ఆ కోడిగుడ్డు ఇలా తిందామని ఎంత ప్రయత్నం చేసినా అసల నా వల్ల అవ్వలేదు. ఇలా తీస్తున్నాను, ఎనక్కేస్తున్నాను, తీస్తున్నాను, ఎనక్కేస్తున్నాను. ఇలా ఇదే జరిగింది. జరగగానే నేను వెంటనే దాన్ని తీసి మా అన్నయ్య ప్లేట్‌లో ఏసి,
నేనిక్కడి నుంచి అసలు తిననుగాక తినను కోడిగుడ్డుతో సహా అన్నాను. అంటే మా అన్నయ్య, మా మావయ్య, మా వారు, మా అమ్మమ్మ అందరం. మేము తినలేకపోతే మాకెందుకు. ఆల్రెడీ మా అమ్మాయి పుట్టుకతోనే శాకాహారండి. బై బర్త్ అమ్మాయి వెజిటేరియన్. చిన్నప్పుడే 2, 3 సంవత్సరాలున్నప్పుడే మా అమ్మగారు అన్వి కోసి చేస్తుంటే, "అమ్మ అసలు చంపేస్తున్నావు అమ్మమ్మ ఆళ్ళ అమ్మ ఏడవదా?" అనేసి మా అమ్మాయి ఏడ్చేసేది. ఏడుతుంటే ఎత్తుకుని నేను వినేదాన్ని. కరెక్ట్ కదా అనుకునేదాన్ని. మళ్ళీ తినేటప్పుడు అవగాహన ఉండేది కాదు. తినేసేదాన్ని. అలా మా అమ్మాయి బై బర్త్ వెజిటేరియన్ కాబట్టి, నా తేజు రూట్‌లోనే నేను ఉంటాను. శాకాహారం నేను. నేను వండను, నేను తిననని చాలా గట్టిగా, ఫోర్స్‌గా ఎంత గట్టిగా చెప్పానో అంత గట్టిగా చెప్పాను. నువ్వు తినప్పుడు మేము తినం, మేము తినం మా ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ అంతా వెజిటేరియన్ అయిపోయాం. అక్కడి నుంచి ఆల్రెడీ నాకు ఏ రోజైతే ధ్యానం తెలిసిందో, అక్కడి నుంచి ఫస్ట్ మన ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు గదా! అమ్మా, నాన్న, మన చుట్టాలు, మన ఇరుగు, మన పొరుగు ఇలా చెప్పినోళ్ళే గాని చెప్పనోళ్ళు ఎవ్వరూ లేరు. ఇంచుమించు చాలా వరకు శాకాహారులయ్యారు, ధ్యానులయ్యారు. పైగా మా వీధిలో వాళ్ళందరిని కూడా రోజుకొకళ్ళనో ఇద్దరినో పిరమిడ్‌లో తీసుకెళ్ళిపోవడం. అక్కడొక అద్భుతం ఉంది. అక్కడొక ఆనందం ఉంది అని తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టి ధ్యానం జెప్పేసి వాళ్ళ కోసం చాలా తపన పడిపోయేదాన్ని. కొందరికి అర్థమయింది. కొందరికి అర్థం అవ్వలే. అసలు ఇందులో ఏముంది? కూర్చొని పడుకోవటమే గదా! అసలు ఏముంది నువ్వంత అలా జెప్పావు అనేవారు. ఇలా రకరకాల విమర్శలు వచ్చాయి. పాజిటివ్‌గా తీసుకొని పాటించేవాళ్ళు ఉండేవారు. ఏది ఏవైనా నాకు చెప్పడం నా ధర్మం. అప్పటికి నాకింకా గురువు గారి గురించి గాని ఏమి ఇంత కూడా తెలీదసల. అలా నా జరుగుతున్న ప్రయాణంలో ఒకరోజు ఆవిడ చెప్పారమాట. "మనకి దీనికి గురువుగారుంటారు" అని. అంటే గురువుగారా? అంటే ఎవరంటే ఫోటో చూపించింది. నాకు దాని పట్ల ఏమాత్రం స్పష్టత గాని, ఇష్టం గాని ఏమీ లేదు. ఎందుకంటే మనకసలు మనకు తెలిసింది మనం బావున్నాం నలుగురికి చెప్తున్నాం. అంటే ధ్యాన ప్రచారం చేసేయటం ఇయన్నీ అయిపోయినియి. ఇక్కడి నుంచి శాకాహార ప్రచారం గూడా చేయటం మొదలుపెట్టేదాన్ని. మా షాప్‌కి ఎవరొచ్చినా. అందరికి ధ్యానం గురించి చెప్పడం, శాకాహారం గురించి చెప్పడం ఇదే పనిగా ఉండేది మా భార్యాభర్తలిద్దరికి. కొందరనేవారు, "వీళ్ళలో డబ్బులు కలిసొస్తాయని మాంసాహారం మానేసి శాకాహారంకొచ్చారు పిసినగొట్టోళ్ళు" అనేవారు. అప్పుడు నేననేదాన్ని, "అప్పుడు అదే ఉద్దేశం ఉంటే నేను మీ ఇంటికొచ్చినప్పుడు తినాలి గదా! మీ ఇళ్ళకొచ్చినప్పుడు తినాలి గదా! కాదు కదా! ఇది తప్పు, ఇది పాపం, ఇది మన ఆహారం కాదు" అని చెప్పేదాన్ని. అలా ఎన్నో విమర్శలు, ఎన్నో ఇబ్బందులు గురి అయ్యి వచ్చిన తర్వాత గురువుగారు ఇలా ఉన్నారని చెప్పగానే ఓకే అనుకున్నాను. ఆవిడేమందంటే, "మీరు ధ్యానం జేస్తున్నారు. మీ సాధన బావుంది కదా దేవి! ఓన్లీ ఇక్కడ పిరమిడ్ ఇంకో వేరే విజయ్ గారని వాళ్ళ పిరమిడ్ ఓపెనింగ్‌కి సారొస్తున్నారు. వీళ్ళది దానికి సంవత్సరం ఎంతో తేడా ఉందన్నమాట. ఆల్రెడీ ఇక్కడ జరిగిపోతుంది. తటబత్తి వీర్రాఘవ గారు, రాజలక్ష్మి గారి ద్వారా ఓపెనింగ్ అయిపోయింది. అన్నీ జరిగిపోతున్నాయి. నా ద్వారా ఎక్కువ జనం ఆ పిరమిడ్‌కెళ్ళటం, పరిచయం చేయటం జరిగేది. అయితే సరే ఇక్కడ సార్ ముందొస్తారు. మనం షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడాలి. షేక్ హ్యాండ్ ఇస్తే చాలా మంచిది. అంటే నేనప్పటికి కూడా ఎంత ధ్యానం చేస్తున్నా, ఈ క్లాసులన్నీ వినకపోతే రాదు కదా! ఏమి తెలీదు. కొంతవరకే కాబట్టి నేను మనం ఇంకొకడు మగోడు చేతులు పట్టుకోవడం ఏంటి, షేక్ హ్యాండ్ ఇవ్వటం మన సంస్కారం కాదు కదా! నమస్కారం మన సంస్కారం గదా! అయితే ఏంటి, గురువైతే ఏంటి అని ఆ ఉద్దేశంలో నేను వచ్చేసరికి ఆయన సారొచ్చారు. కారు మా ఇంటి ముందే అయింది. మా వారికి చెప్పాను. ఇలా సారొస్తున్నారంటే షేక్ హ్యాండ్ ఇస్తే మంచిదే అన్నాను. అంటే జెంట్స్ ఇచ్చుకోవచ్చు కదా! అన్న ఉద్దేశంలో అంటే రాలేదు. అప్పుడు సారొచ్చారని కిందకొచ్చేసరికి 2 మెట్లున్నాయండి. ఆళ్ళ ఇంటికాడ నుంచి పైకి ఎక్కడానికి సార్. వచ్చారు. కారు దిగారు. అప్పటిదాకా రోడ్డుంది. రోడ్డు మీద జనమున్నారు. షాపులున్నాయి. అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే సార్ ఇలా దిగారో, ఆయన కాంతి, కలరు, తేజస్సు ముందు నాకింకేం కనపడట్లేదు. ఆయన సూర్యనారాయణ గారు అంటున్నారు. మా మా వైఫ్, మా పిల్లలు, మా మేడం ఇలా అని పరిచయం చేస్తున్నారు. సార్ అయన్నీ వదిలేసి, నా వంక చూస్తూ 2 మెట్లు పైనున్న నా వంక చూస్తూ, "చెయ్యివ్వండి మేడం" అన్నారంతే. అది ఏం మాయ చేశారో అన్నట్టుగా అప్పుడు నేను ఇలా గట్టిగా చేతులు పట్టు కూర్చున్నాను నేను. షేక్ హ్యాండ్ ఇవ్వటం, ఇంకా ఆయన చెప్పాలంటే ఆయన మాయలో పడిపోయాను. ఆయన ఆరాలో నేను పడిపోయానని చెప్పాలి. షేక్ హ్యాండ్ ఇవ్వటం, పైకి రావటం, నా భుజం మీద చెయ్యేసుకొని నన్ను తీసుకెళ్ళటం పైకి, పిరమిడ్ దగ్గరికెళ్ళటం, ధ్యానం చేయటం అన్నీ జరిగినియి. ఇంకా అక్కడ నాకు ఏమీ తెలీలేదు. అంతకు ముందున్న దేవి వేరు, ఆ నిమిషం వేరు. అలా తరిగిన తర్వాత ఆయన పిరమిడ్ ఓపెనింగ్‌కొచ్చిన ప్లేస్‌కి సామూహిక ధ్యానాన్ని చేశారు. చేసాము. అప్పుడు గ్రూప్ మెడిటేషన్ అంటే ఏంటో, దానిలో ఉన్న తత్వం ఏంటనేది నాకర్థమైంది. పిరమిడ్‌లో చేసినప్పుడు దీని తత్వం అర్థమైంది. గురువొచ్చినప్పుడు గురువంటే ఏంటో అర్థమైంది. అక్కడ సామూహిక ధ్యానంలో కూర్చున్న అరగంటలో అంత గ్రూప్ 2000 మంది పైనే వచ్చారన్నమాట. ఈ కుమారు,
నాయుడు అన్నవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు బాగా ధ్యాన ప్రచారం చాలా కష్టపడేవారనమాట. వాళ్ళ ద్వారా మొత్తం మీద 2000 మంది పైన వచ్చారు, విన్నారు, వెళ్ళిపోయారు మరి. కానీ ఆ గ్రూప్ మెడిటేషన్ యొక్క అర్థం తెలిసిన తర్వాత ఆయన చాలా ఫ్రీగా దొరికారు. కానీ మనకప్పుడు తెలీదు ఆయన వినియోగించుకోవటం. అలా దూరంగా నుంచుని ఆయన వంక చూస్తూ, చూస్తూ అలా ఏదో ఉంది ఈయన దగ్గర. ఏదో ఉంది. ఏదో ఉంది. ఇంతే నాకు తెలిసింది. ఈ పదాలు ఇవేం తెలీదు. అలా అలా ఉంటూ నా యొక్క జర్నీ సాగుతూ వచ్చింది. అక్కడి నుంచి క్లాస్‌లు ఒక 2 సంవత్సరాల తర్వాత మాకిక్కడ నిడదవోలులో ధ్యానం సేతు క్లాసులు పెట్టారన్నమాట. అయితే ఈ మధ్యలోనే నాకు ఆ పిరమిడ్ రుచి అర్థమైపోయింది. ఆవిడ మాది పాత ఇల్లుంటే ఇల్లు కట్టుకోవాలి, పిరమిడ్ కట్టుకోవాలి అని సంకల్పం పెట్టుకుంది. సంకల్పం అంటే ఏంటో కూడా ఏమీ తెలీదండి అప్పుడు అసల. సరే అని నేను ఆ ధ్యానంలో కూర్చుంటాం. ఇల్లు కట్టుకోవాలి, పైన పిరమిడ్ కట్టుకోవాలి, ఇదే నా ధ్యానం. అది నిజంగా పరిస్థితులు కూడా అలాగే అనుకూలించేసింది. అవకాశాలు కూడా అలాగే వచ్చేసాయి. వచ్చేసి హ్మ్. ఫస్ట్ పిరమిడ్ ఈళ్ళదైతే, రెండో పిరమిడ్ విజయ్ గారన్నది, మూడో పిరమిడ్ మాదనమాట ఊళ్ళో. అయితే మాది మిడిల్ క్లాస్. ఇల్లు కట్టడం, పిరమిడ్ కట్టడం మాకు మహా యజ్ఞంతో సమానం అన్నమాట. ఒక శనివారం వచ్చేసరికి డబ్బుల విషయంలో చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. తాపీ మేస్త్రికి ఇవ్వడానికి. అలా సిట్యుయేషన్‌లో పిరమిడ్‌కి పైన కన్‌స్ట్రక్షన్ ఉంది. ఏంది చాలా ఇబ్బంది. మనం కట్టలేని పరిస్థితి, డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది. మా వారు కోప్పడ్డారు. తర్వాత కడదామంటే ఏం లేదు, పిరమిడ్ అన్నామని. అంటే నాకు బాధొచ్చి, సార్ ఏంటి సార్ ఇలాగా అనని అనుకుని బయటికెళ్ళి గిన్నెలు తోముదాం అనుకున్న దాన్ని నేను, ఒక ఏదో శక్తి నన్ను లాగినట్టుగా మెట్ల మీంచి పైన పిరమిడ్ కట్టే ప్లేస్‌కి, అప్పటికి నేనిప్పుడున్న మాట్లాడుతున్న ఫ్లోర్ ఏమి అవ్వలేదండి. పక్కన మెట్లకి మనకు సపోర్ట్ ఏమి ఉండవు కదా! ఓపెన్‌గా ఉంటాయి. నాకు మామూలుగా వాటిని చూస్తే కళ్ళు తిరిగిపోయేది. కానీ ఎప్పుడైతే ఈ ఎనర్జీ ఫోర్స్‌గా లాక్కుంటూ ఎళ్ళిపోయిందో, నేను ఆ మెట్లకి పక్కనే మెయిన్ రోడ్. అసలు పడితే ఏమీ లేదనమాట. అలా ఉంటది. అంత భయపడేదాన్ని నేను. ఏం జరిగిందో తెలీదు. ఒక ఎనర్జీ పైకి లాక్కుంటూ తీసుకెళ్ళిపోయి పిరమిడ్‌లో ఓన్లీ సిమెంట్ బస్తాలో ఎన్ని ఎలా అంటే అలా ఉన్నాయి కట్టడం. తెలీదు, ఒక పేపర్ ఉంది, కూర్చోబెట్టేసారు సార్. అంటే నేను ఫిజికల్‌గా సార్‌ని చూసింది అదే. ఆహ్, ఆస్ట్రల్‌గా సార్‌ని చూసింది అదే నేను. నా ముందు సార్ ఇలా కాలు మీద కాలేసుకొని ఫ్లూట్ వాయిచ్చినోడు ఎలా కూర్చుంటారో అలా కూర్చున్నారు. పక్కన ఇంకో మాస్టర్ కూర్చున్నారు. వాళ్ళిద్దరు కూర్చున్నారు. నేను ధ్యానంలో కూర్చున్నాను. అంటే ఇలా వస్తారు, ఇలా నాకేమి తెలీదనమాట. గంటన్నర ధ్యానం కూర్చున్నాను సుమారు. హై ఎనర్జీస్ మామూలుగా లేవు. సార్ ద్వారా వచ్చినియి. సారు కళ్ళు తెరిసాక ధ్యానంలోనే, "చూడు నీ పిరమిడ్ అవ్వట్లేదన్నావు గదా! చూడు నీ పిరమిడ్ అంతా అయిపోయింది" అన్నారు. అన్నారు. ఆయన కాసేపటి ధ్యానం అయిపోయింది, ఎళ్ళిపోయారు. ఏంటి ఇలా జరిగిందేంటి? నన్నెవరు లాక్కొచ్చారు? అసలు నాకేం జరిగింది? నేను ఈ టైంలో ధ్యానంలో కూర్చున్నదేంటి? నాకేం జరిగిందో అర్థం అవ్వక దిగుతుంటే, సేమ్ మళ్ళీ ఆ మెట్లు కాడికొచ్చేసరికి నాకు షివరింగ్ వచ్చేసింది. అసలు ముందు ఎళ్ళేటప్పుడు ఎలా ఎళ్ళానో తెలీదు. దిగేటప్పుడు భయంతో దిగాను. ఆ తర్వాత కిందకొచ్చాక మా అన్నయ్యకి చెప్పాను. ఇలా జరిగింది అన్నయ్య అంటే, అయితే ఇంక నీ పిరమిడ్ ఇల్లు అయిపోద్దన్నాడు. తర్వాత రోజండి మా తమ్ముడు ఫోను జేసి, "అక్క, మా ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడు. రూ. 1,00,000 నాకు అకౌంట్‌లో ఏసాడు. నేను అడగలేదు. ఇచ్చాడు. నీకు ఇల్లు అవసరం గదా! పంపుతున్నాను, కట్టుకో" అన్నాడు. అసల ఆ అబ్బాయి ఎవరో ఇప్పటికి కూడా నాకు తెలీదు. ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన డబ్బులతోనే నా పిరమిడ్ వర్క్ అయింది. అలాగా సార్ ఏర్పాటు చేశారు నాకు. నేను పడే ఇబ్బందిని చూసి. అది నెక్స్ట్ ఇచ్చింది వేరండి. ఆ టైంకొచ్చింది అంటే, ఆ యూనివర్స్ ఆ టైంలో ఇవ్వటం అనేది చాలా ఇది కదా! అలాగా జరిగిన తర్వాత ఒక 2 సంవత్సరాలకి సేత్ క్లాసులకెళ్ళాను. సేత్ క్లాసులకి అదే ఫస్ట్ టైమ్ నేను బయటికెళ్ళడం. అక్కడికెళ్ళిన తర్వాత అదొక మాయా ప్రపంచం. ఆత్మ అంటున్నాడు, ప్రజ్ఞాత్మ అంటున్నారు, పూర్ణాత్మ అంటున్నారు, ఏ ఆత్మలంటున్నారు, ఇయన్నీ వింటుంటే నాకు, అంటే ఉదయం నుండి సాయంత్రం వచ్చేద్దాం అనుకున్నాను. ఉండాలని అస్సలు అనుకోలేదు. మామూలుగా ఎళ్ళాను. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఆ ధ్యానం సుమారు 400 మంది, 500 మంది. మీరు ఆ ఎనర్జీ, ఆ గ్రూప్ మెడిటేషను, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ చెప్పే సబ్జెక్ట్స్ అప్పటికి ఆళ్ళెవరో తెలీదు. కానీ చాలా బాగున్నాయి ఆ పదాలు వినటానికి. చక్రాస్ అంటున్నారు, ఇక్కడ ఉంటాయంటున్నారు. ఇంతుందా మనలో అని అవన్నీ వింటూ, ధ్యానం చేసుకుంటూ, తెలిసినోళ్ళతోని నేను రాత్రికి రావట్లేదు, ఇక్కడే ఉండిపోతున్నానని కబురు పెట్టేంత ధైర్యమైన స్టేజ్‌కొచ్చేసాననమాట. అలా ఉండి ఆ 3 రోజులు అటెండ్ అయ్యి క్లాసు, అక్కడ జరిగిన ప్రతీది కూడా ఆ ఎనర్జీస్‌ని, గ్రూప్ మెడిటేషన్‌ని ఆహ్, అలా ఫీల్ అవుతూ ఉండగా మూడో రోజు నాకు సూక్ష్మ శరీరం రిలీజ్ అయ్యి
మూడో రోజు నైట్ రెండో రోజు నైట్ ధ్యానంలో కూర్చోబెట్టారు నైట్ 1 దాకా. ఈలోపు నాకు తెలీదు అది సూక్ష్మ శరీర యానం అని. నా హృదయ స్థానంలోంచి అనాహత చక్రంలోంచి ఒక ఫోర్స్‌గా బయటకొచ్చేసింది. వచ్చి అక్కడి నుంచి మా ఇంటికి సందులోంచి, గోడల్లోంచి పైకి రూమ్‌లోకొచ్చేసింది. వచ్చి రూమ్‌లో ఉన్న ఇక్కడున్న అందరిని చూసి, ఏంటి అదే ఇంక ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఎక్కడ పడుకున్నారు, ఎలా పడుకున్నారు, ఈ మొత్తం ఇల్లంతా చూసేసరికి మొత్తం ఇంట్లో ఏ లైట్లున్నాయి అన్నీ అర్థమైపోతున్నాయి. ఒక్కసారి ఆలోచనొచ్చింది. నాకు నేను ఇక్కడున్నానేంటి నిడదవోలులో క్లాస్‌లో కదా ఉన్నాను. ఇక్కడికెలా వచ్చాను అనగానే వెంటనే ఫోర్స్‌తో బయటికి వచ్చేసి మళ్ళీ లోపలికొచ్చేసిందండి. అయితే ఇది ఫోర్స్‌గా వచ్చేసి హృదయంలోకెళ్ళిపోయేటప్పటికి అదొక రకంగా తెలియని టెన్షను, షివరింగ్ వచ్చేసి భయమేసేసింది. భయమేసేసి కళ్ళు ఓపెన్ చేసి చూసేసరికి ఎయిత్ క్లాస్ జరిగే ప్లేస్ అంతట్లో కూడా ఒక ఎనర్జీ అండి. ఒక క్రీమ్ కలర్ ఎనర్జీతో నిండిపోయిందనమాట రూమంతా. అదంతా అయిపోయిన తర్వాత 1 దాటాక ఓకే చెప్పేసారు. జాయిగా పడుకున్నాను. పడుకున్న తర్వాత నాకు హ్మ్. ఏం జరిగిందో అర్థం అవ్వట్లే. అంటే అంతకుముందు బీపీ డౌన్ అయ్యేది. అలా అయిపోయిందా ఏంటి అర్థం అవ్వలేదు. తర్వాత ఆయన పూర్ణాత్మ గురించి చెప్పారు. పూర్ణాత్మ అంటే ఏంటి? నా పూర్ణాత్మ అంటే ఏంటి? తెలుసుకోవాలన్న ఒక ఎక్సైటింగ్ కోరిక, తపన. అప్పుడు ఆయన్ని కౌన్సెలింగ్‌లో అడిగితే చేశారు ప్రాసెస్. ఎళ్ళలేదు అంత దూరం. ఆయనేమన్నారంటే, "అమ్మ సాధన గట్టిగా చేస్తే నువ్వు నీ పూర్ణాత్మని కాదు అన్నీ తెలుసుకోవచ్చు. ఇలాగ మొన్న ఇలా జరిగింది సార్ ఇలా" అంటే, "దాన్ని సూక్ష్మ శరీర యానం అంటారు" అని చెప్పారు. ఇంకలా నేను ఇంటికొచ్చాక ఇంకా సాధన పెంచేటప్పటికి ఒకానొక రోజు నాకు పూర్ణాత్మ అనుభవం కలిగింది. పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేస్తుండగా, నేను విపరీతమైన ఇంత ఎనర్జీ కింద తయారైపోయి, ఆ రోజు మొత్తం నా పూర్ణాత్మతో అనుసంధానమై, నా కంటి ముందు ఆ ఆకారం అది కనపడటం, ఆ పూర్ణాత్మ అంటే ఏంటో తెలుసుకోవటం. అది పూర్ణాత్మ అనేది కూడా నాకు తెలీదు. ఈయన కుమారు అన్న ఆయనున్నారు కదా! అసలు ఏం జరిగిందండి అంటే, ఇలా అంటే, చాలా హై ఎనర్జీస్ వచ్చేస్తున్నాయండి. మీరేదో గట్టిగా పెట్టేసుకున్నారు అని ఆళ్ళందరూ కూడా ధ్యానం చేసి ఇది పూర్ణాత్మ అంటే మీది లలితాదేవి మీ పూర్ణాత్మ అని నేను చెప్పారనమాట. అలా జరుగుతుండగా మా అన్నయ్యకి నాకు ఏంటంటే స్పిరిచువల్ జర్నీ ఎక్కువ జరుగుద్ది. నా ప్రతి అనుభవం కూడా మా అన్నయ్యకి చెప్పడం అలా జరుగుతూ ఉంటదండి. ఇలా జరుగుతుండగా సాధన పెంచి మనం ప్రతిదీ సర్వీసు చేయటానికే ముందుకు రావటం జరుగుద్ది గదా! ఇందులోకొచ్చిన తర్వాత. ఇక్కడ మాకు నిడదవోలులో గరప్పాడు మధ్య ప్లేస్‌లో ఒకటుంది. అక్కడ ఒక భవాని గారని ఆవిడ 5 సెంట్లు స్థలం ఇచ్చారన్నమాట. పబ్లిక్ పిరమిడ్‌కి. అలా పిరమిడ్‌కి ఇవ్వటం దానికి మనం వీలైనంతగా డొనేషన్‌లు వసూలు చేయాలి, కట్టాలి అని గట్టిగా వర్క్ చేసేవాళ్ళం. అలా ఏ వర్కొచ్చినా మనం వీలైనంత వరకు చేసుకుంటూనే ఉన్నాం. మన కొల్హాపూర్‌లోని మీటింగ్‌కొచ్చినప్పుడు అంబాసిడర్‌గా జాయిన్ అవ్వాలి అనిపించింది. ఎందుకంటే నేను మామూలుగా షాప్ దగ్గర ఎవరికన్నా ధ్యానం గురించి చెప్పి, ఒక పాంప్లెట్ ఇచ్చి, ఒక బుక్ ఇచ్చి, ధ్యానం చేయటం వల్ల ఇంత లాభం ఇలా ఉంటది. ఇలా చెప్పుకుంటూ వచ్చేదాన్ని. చెప్పి తర్వాత వాళ్ళు ధ్యానం చేస్తున్నారు అలాగని అస్తమానం టచ్‌లో ఉండి, వాళ్ళకి మనం వీలైనంతగా ఏమైనా అనుభవాలొస్తే ఇలాగా, మాకిలా గైడెన్స్ అప్పుడు లేదు. మీకిలా చెప్పాలి అని అలా చెప్పుకుంటూ వచ్చేదాన్నండి. కానీ అక్కడ అంబాసిడర్ మీటింగ్‌లో అర్థమైంది. ఇలా మనం ఏమీ కష్టపడకుండానే మనం ఇప్పుడు పీఎంసీ చూడమని చెప్తున్నాం కదా! ఎక్కువగా. ఇలా ధ్యానం చేయండి అని ఓ పాంప్లెట్ ఇచ్చి పీఎంసీ చూడండి మీకు అర్థమవుద్దని చెప్తున్నాం. అలా ఉంటుండగా అప్పుడనిపిచ్చింది మనం చేయాల్సిన పనంతా కూడా పీఎంసీ ఛానెలే చేస్తుంది. కాబట్టి మనకు వీలైనంత వరకు ఏదో చేయాలి. అంటే ప్రతి దానికి చేసుకుంటానే వచ్చాము. మనం శక్తి మేరకు వీలైనంత వరకు. దీనికి కూడా చేయాలని అంబాసిడర్‌గా జాయిన్ అయ్యాననమాట. జాయిన్ అయ్యి దాని మీద ఇవ్వాలని ట్రై చేస్తున్నా. బాగుంది మేడం మీ అనుభవం. ఇక్కడ మీతో పాటు పాల్గొన్న మీ కుటుంబ సభ్యులు వాళ్ళ సహకారం ఎలా ఉంటుంది మీకు? అంటే ఫస్ట్‌లో మీరు నిద్రే పోకుండా ఉన్నారు. ఇప్పుడేమో హ్మ్. అందరికి నిద్ర పుచ్చుతున్నారు. ఆహా! అవునండి. అది హ్మ్. స్టార్టింగ్ నుంచి కూడా నాకు సహకారం ఎప్పుడు బావుందండి. ఎందుకంటే హ్మ్. నాకు స్పిరిచువల్‌గా ముందు నుంచి కూడా హ్మ్. అంటే పనయిపోయాక లలిత సహస్రనామం చదివేనా, విష్ణు సహస్రనామం చదివేనా, మన పనేదో మనం మంచి బుక్స్ చదివేమా, ఇదే వేలో ఉండేదాన్ని. వేరే హ్మ్. వేరే మాటలు వేరే వేరే ఈ ఆలోచన ఎప్పుడూ లేదు చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టి నేను ఏ దారిలో ఎళ్ళినా కరెక్ట్ దారిలో ఎళ్తాననే అవగాహన అందరికీ ఉంది.
అది కూడా నన్ను చూసారు కదా! నా అవును. స్థితి అలా ఉండేది. స్థితి నుంచి నేనిలా ఉన్నాను. వాళ్ళంతట వాళ్ళే ఇది బావుంది. ఆరోగ్యం బావుంది. మనిషి బావుంది. మనల్ని ఇబ్బంది పెట్టలేదు. తను ఇబ్బంది పడట్లేదు. కాబట్టి ఇది బావుంది. మనం కూడా చెయ్యాలి అనే ఆలోచన అందరికి వచ్చేసింది. వచ్చి అందరూ సహకారం ఎప్పుడు కూడా. అలా మా అమ్మమ్మ గారు కూడా ఏజ్ చనిపోయేదాకా కూడా అంటే అత్తయ్య గారు, అమ్మమ్మ ఆవిడే హ్మ్. చనిపోయేదాకా కూడా మెడిటేషనే. అమ్మమ్మ ఇలా చేయాలంటే చనిపోయే ముందు స్టేజ్‌లో కూడా బాడీ వదిలేసే ముందు కూడా మేమిద్దరం చెయ్యి పెట్టి అలా ఎనర్జీ పెట్టిన తర్వాత తన బాడీ వదిలేసిందండి. అంత అవగాహనతోనే ఉందావిడ. అందరి సహకారం ఎప్పుడు బావుంది. నేను ఏదైనా దీనికి డొనేషన్ ఇవ్వాలి అంటే ముందు నా నిర్ణయమే. హ్మ్. ఆయనతో కూడా చెప్పనసల. అంటే ఆ నిమిషం నాకనిపించేసింది అంటే నేను డిసైడ్ అయిపోయి ఇలా అనుకుంటున్నాను అంటానంతే. ఓకే. అంతే. ఇంకా బాగా సహకారం అది ఉంటది. అలాగే మా నాన్నగారు కూడా సీరియస్ అయిపోయింది. ఆయన మెడిటేషన్ చేసిన ఒక 3 సంవత్సరాలకి ఆయనకి పెద్ద పేగు అల్సర్ అని 80% డ్యామేజ్ అయిపోయింది. హైదరాబాద్ అన్ని చోట్ల తిప్పితే ఇంకెంతకంతే అన్న పొజిషన్‌కొచ్చేసారాయన. ఫైనల్‌గా నన్ను చూడటానికని హైదరాబాద్ నుంచి మా ఇంటికొచ్చారు. అప్పుడు నేనిక్కడ ఒక డాక్టర్ గారి సహకారంతోనే ఉన్నాను. ఆయన మెడిసిన్ కూడా వాడామండి. కానీ మా నాన్నగారికి ఒకటే చెప్పేదాన్ని. మెడిటేషన్ మించిన మందులేది నాన్నగారండి మెడిటేషన్ చేయండి. నేనేదో అయిపోతానన్న థాట్ కాదు. అప్పుడు మా అమ్మాయికి ఆహ్, 14, 13 సంవత్సరాలు. మా అమ్మాయి పెళ్లి చూడాలి, మా అమ్మాయి పిల్లల్ని చూడాలన్న థాట్ పెట్టుకోండి. మీకిది కరెక్ట్ కాదు అని అలా మనకు తెలిసిన వేలో చెప్తే ఆయన అలాగే 2 గంటలండి. అసలు ఆ పెయిన్‌తో ఆ బాధతో అసలు ధ్యానం చేయటం అనేది జరగని గాక జరగదు. అంటే మా ఇంటి దగ్గరే 2 నెలలు ఉంచుకున్నానండి. ఆ పిరమిడ్ ఎనర్జీ అయితే ఏంటి, క్యాప్ పిరమిడ్ అయితే ఏంటి, క్లాసులయితే ఏంటి, ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టేసి ఆయన 2 గంటలు మెడిటేషన్‌లో కూర్చుంటే మాకే ఆశ్చర్యమేసేది. ఎందుకంటే బ్లడ్ మోషన్స్ అయిపోయింది ఆయనకి. ఆయన హ్మ్. పొజిషన్ అది 104, 105 జ్వరంతో ఉండేవాడు. ఎంత క్రిటికల్. ఆ క్రిటికల్ స్టేజ్ నుంచి కూడా ఇవాళ మా నాన్నగారు సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నారంటే 100% ధ్యానమేనండి. మెడిసిన్ అనేది ఉంది. వన్ పార్ట్ లేదని నేననను. కానీ ఆ డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయేవారండి. ఈయన అలా మెడిటేషన్ చేసి ఆయన చూద్దాం, చూద్దాం అనేవారంతే. అంత సీరియస్ పొజిషన్‌లో. తర్వాత 15 రోజులకి మళ్ళీ తీసుకెళ్తే ఆయన ఆశ్చర్యపోయారు. "ఏంటమ్మా ఇంత బాగున్నారు ఇలా ఇలా" అంటే, "ఇలా మెడిటేషన్ అండి ఇలా ఇలా" అనంటే, "వెరీ గుడ్ బావుంది. అలా చేయించు" అనేవారు. నేను అలాగే 2 నెలలు మా ఇంటి దగ్గరున్నది మెడిటేషను అది. ఆయనకి మళ్ళీ జన్మనిచ్చింది ధ్యానమేనండి. ఖచ్చితంగా అయితే ధ్యానం సర్వరోగ నివారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సర్వభోగకారిణి. ఇప్పుడు మా ఉన్న పొజిషన్‌కి ఇప్పుడు మేము ఓకే. చాలా అద్భుతం. ఏ స్టేజ్‌లోనూ అద్భుతమే అంటాం గదా! ప్రతీదీ అద్భుతమే. ఈ ధ్యానానికి కనుక రాకపోతే కనుక నేననుకుంటాను అందరిలాగే, అందరిలాగే ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా అంతే జీవితం. అది కాదు. ఇది వేరే జీవితమని ఆ మహానుభావుడు ఎన్ని సార్లంటే నేను ఇంటి నిండా ఆయన ఫోటోలుంటాయి ఎక్కడ చూసినా. ఆయనకి ప్రతిసారి నమస్కారం, కృతజ్ఞతలు అంటే ఆనందం అండి అది. వేరే వేరే వాళ్ళకి ఎలా ఉన్నా నాకు తెలుసు ఆ అనుభూతి. ఈ క్షణం అవును. మీతో మాట్లాడుతున్నానంటే ఇదొక అనుభవం. ఇది అనుభూతి. ఎన్నో కోట్ల మంది ఉన్నాయి. అందరికి రాకపోవచ్చుగా. నాకనిపించేది ఈ అనుభూతిని మరి ఆయనే గదా ఇచ్చారు. అంతకన్నా ఆనందకరమైన జీవితం ఎక్కడ దొరుకుద్ది? అని నేను ప్రతి క్షణం ఆయనకి కృతజ్ఞతలు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ, మేడంకి కానీ, ఎందుకంటే ఆళ్ళు మొత్తం అంతా త్యాగం చేసేసారు కదండీ మన కోసం. ఆయన్నే వదలకపోతే మనం అందరం ఇలా ఉండం కదా అసల. ఆ దుఃఖం, ఆ బాధ ఏయో ఉంటాయి కదా మనిషి అన్నాక. అవును. ఎవరన్నా ఏదన్నా అంటే బయటకి ఓపెన్ చేయలేను నేను. ఓపెన్ మాట్లాడలేను. ఇంకో విషయం ఏంటంటే అండి, నేనిలా సఫర్ అవుతున్నప్పుడే నాకు మా అమ్మాయి తర్వాత బాబు పుట్టిపోయిన తర్వాత హాస్పిటల్‌లోనే వైరాగ్యం వచ్చింది. అంటే ఒక స్టేజొచ్చింది. ఇంతేనా? ఇంతేనా? దీనికోసమేనా? ఈ పుట్టడం ఏంటి? పోవటం ఏంటి? ఇంత చిన్న పిల్లలు నాకు పుట్టి ఎందుకు పోతున్నారు? నాకే ఎందుకు జరుగుతుంది? అంటే అందరూ దీని కర్మ అనేవారన్నమాట. అంటే నేను కర్మ చేశానా? నేనే తప్పు చేశానా? ఇది బాగా నాకు ఇదైపోయింది. ఈ తర్వాత హ్మ్. ఆ దుఃఖంలో ఉండగా ధ్యానంలోకొచ్చిన తర్వాత మీకో విషయం చెప్పనా? నేను శాకాహారం రిలీజ్ అయిన తర్వాత 'ఆత్మ మరణాంతర జీవితం' బుక్ చదివాను. నేను అప్పటిదాకా ధ్యానం చేస్తున్నాను 8 నెలల నుంచి. శక్తొస్తుంది, ఎనర్జీ వస్తుంది. కానీ లోపల దుఃఖం ఉంది కదండీ! పిల్లలు అనే దుఃఖం ఉంది గదా! ఆ దుఃఖం ఎంత ఎలాగైనా ఏదో టైంలో గుర్తొచ్చేది బాధపడిపోయేదాన్ని. కానీ 'మరణాంతర జీవితం' బుక్ చదివానండి. సార్ ఎందుకు బుక్స్ చదవమంటారనే దానికి పెద్ద నిదర్శనం అన్నమాట. ఎక్సలెంట్ బుక్ నిజంగా.
లేకపోతే నేను ఈ పాయింట్ మీద నేను నా శ్వాస చివరి దాకా ఏడవచ్చు. ఏడవాలి. హ్మ్. ఆ బుక్కేనండి. ఆ బుక్ చదివితే చనిపోయిన తర్వాత ఆత్మలు ఎక్కడుంటాయి? ఎలా ఉంటాయి? ఏం జరుగుతుంది పైన లోకాలు? మొత్తం వివరణ ఉంటది కదా అందులో. అప్పుడు నాకు అంతకు ముందే ధ్యానానికి రానకముందే కలొచ్చేది. తరచూ అంటే రోజు ఏడుత్తా ఉండేదాన్ని కదా! మనకు తెలీదు కదా! సూక్ష్మ శరీరం అప్పుడు కూడా బయటికెళ్ళిపోద్దని. మా తాతయ్య గారు అంటే ఇటు అమ్మగారు ఆళ్ళ నాన్నగారు, నాన్నగారు ఆళ్ళ ఇద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరూ కూర్చొని తెల్ల బట్టలేసుకొని మా ఇద్దరు పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టుకొని ఒక కలొచ్చేది. రెగ్యులర్‌గా అదే వచ్చేది. కనపడేది ఆ దృశ్యం. అయితే మనకు ఆ జ్ఞానం లేని మూల అర్థం అవ్వక దుఃఖంలోంచి బయటికి రాలేదు నేను. ఎప్పుడైతే మరణాంతర జీవితం చదివానో, వాళ్ళు పైన ఎలా ఉంటారనేది ఒక సినిమా నాకేదన్నా చదివితే ఊహించేసుకొని అందులోకెళ్ళిపోవడం అలవాటు. ఓషో బుక్ చదివితే ఆయన బాల్యం చదువుతుంటే, ఆయన నది, ఆయన స్నానం నేను పక్కనుండి చూస్తున్నట్టుగా అలా వచ్చేద్దనమాటండి. అంత డెప్త్‌కెళ్ళిపోతాను. ఆ బుక్ అర్థమైన తర్వాత ఆల్రెడీ నాకు కథ రూపంలో ఇదివరకొచ్చింది. ఇప్పుడు పిల్లలక్కడున్నారు. అంటే మరణం లేదు. వాళ్ళు ఆల్రెడీ ఇంకొక లైఫ్‌లో ఉన్నారు. అదొకటి క్లారిటీ వచ్చింది. తర్వాత అందరూ "నువ్వే కారణం, నువ్వే కర్మ" అన్నారు కదా! దానికి కాదు ఎంపిక. కుటుంబ సభ్యులు గాని, వాళ్ళు గాని, నేను, నా భర్త అందరూ కలిస్తేనే ఎంపిక. నా ఒక్క ద్వారానే నేను ఆ ఫ్రీక్వెన్సీలో ఉండిపోయేదాన్ని. నేనే. అది కాదనేది క్లారిటీ వచ్చాక. ఆ దుఃఖంలోంచి ఎంత బాగా బయటకొచ్చానంటే, ఇవాళటికి కూడా వాళ్ళ కోసం ఒక కన్నీటి బొట్టు కాల్చలేదు. ఈ 18 సంవత్సరాల్లో. అంటే అంత క్లారిటీ వచ్చింది. పోయారంటే సంవత్సరాల తరబడి ఏడ్చే రోజుల కాడ్నించి అదలా జరిగింది అని కొంత అవగాహన. ఒక 2 రోజులో, 4 రోజులో, 10 రోజులో ఉంటది కామన్ అండి. కానీ అవగాహన వచ్చేసిందనమాట. అలాగా ఆ బుక్కు నా జీవితాన్ని మార్చింది. ఆయన నా శాకాహారాన్ని పరిచయం చేశారు. అందుకే పత్రి సారు చెప్పిన ఏదైనా ఆణిముత్యాలండి. నా ఉద్దేశంలో నేనేమనుకుంటానంటే ఇలా ఎంతమంది చెప్పినా ఎన్నైనా ఇనొచ్చు గానీ, పత్రి సారు చెప్పినయి తూచా తప్పకుండా ప్రతీదీ పాటించాలి. ఎందుకంటే ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, గురు సాంగత్యం ఇయన్నీ ఊరికనే పెట్టలేదాయన. అందులో 100% మనం చేయగలిగితే, మనం అనుకున్న గోల్ మనం సాధించగలం. అలాగే నా ప్రయాణంలో నాకు పూర్ణాత్మ సబ్జెక్ట్ అయిపోయాక ఆత్మ అంటే ఎక్కడుంటది? ఎలా ఉంటది? మామూలుగా ఇన్ని గ్రాములు వెయిట్ బయటకి పోతుంది, చనిపోయిన తర్వాత ఇలా ఇయన్నీ తెలుసు. కానీ మనం అనుభవపూర్వకంగా పొందాలి. అసలు ఆత్మ అంటే ఏంటనేది చాలా పెద్ద కోరికుండేదండి. చెప్పను నేనంటే ఎవరో? నేను లోపల ఎలా ఉంటది? అని ఎవరైనా కొందరేమో ఇక్కడ మనకి కుడివైపు బొటనవేలు పరిమాణంలో ఉంటదని కొందరు చెప్తారు. కానీ నాకెప్పుడు కూడా ఇంటెన్షన్ ఇక్కడి నుంచే. నాకు ప్రబోధాలొచ్చినా, లోనుంచి ఇన్నర్ వాయిసొచ్చినా, ప్రతీది కూడా ఇక్కడి నుంచే వస్తది. నాకిక్కడి నుంచి తెలిసేదనమాట. అయితే నేను రమణ మహర్షి గారు కూడా చదివితే హృదయ స్థానంలో ఉంటదనేది క్లారిటీ వచ్చేది. అయితే ఆత్మ గురించి తెలుసుకోవాలన్న సబ్జెక్ట్ అయితే చాలా ఎక్కువ. ఏదైనా సాధనే గదా! ఆ యొక్క అనుభవం కూడా ఈ మధ్య కాలంలో కరెక్ట్‌గా ఇదే రోజు 13వ తారీఖు మొన్న డిసెంబర్ 13న నేనేంటో, నేనెక్కడుంటానో, నేనెలా ఉంటానో, నాకొక స్ఫురణ, ఒక జ్ఞానం అద్భుతంగా కలిగిందండి. ఆ రోజు నుంచి నా ప్రయాణం, నా విధానం అంటే అంతకుముందు ఎంత ధ్యానం చేసినా ఇంకా ఆళ్ళు అలా ఉన్నారు. మారలేదు. ఇలా ఉన్నారు. మారలేదు. అని ఎక్కడో ఉండేది. అంటే కామెంట్ చేయకూడదు, జడ్జ్ చేయకూడదు అనంటే, మనం ఇంకా అంత స్థాయికి రాలేదు కదా! కానీ ఎంత మెడిటేషన్ చేసినా ఆళ్ళు ఇంకా ఇక్కడ ఇలా ఉన్నారు. ఇలా అనిపించేవి కొన్ని కొన్ని. కానీ మొన్న ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాలో ఉన్నదే అందరిలో ఉన్నది. అదే ఆత్మ పదార్థం అందరిలో ఉన్నదని ఒక క్లారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత అవగాహన మారింది. ఇంకా రావాల్సింది చాలా ఉంది. కానీ ఒక అవగాహన మారింది నా నా దృష్టిలో. బావుంది మేడం. ఫస్ట్ నాన్నగారి ఆరోగ్యం, చాలా మెడిటేషన్‌తో ఆ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ పెరిగి కాన్ఫిడెన్స్ పెరగటం వల్ల 2 గంటల సేపు కూర్చోలేని వ్యక్తి కూర్చొని సాధన చేయటం అంటే చిన్న విషయం కాదు. పూర్తిగా తగ్గించుకున్నారు. అంటే అక్కడ మెయిన్ ఆ మెడిసిన్ వాడినప్పటికీ ఆ విశ్వాసాన్నే ఇక్కడ పనిచేసింది. ఇప్పుడు ఇది సంపూర్ణ 90% ఆరోగ్యవంతులుగా ఇది ఉన్నారు. 90% అండి మెడిటేషన్. హ్మ్. 90% మెడిటేషనే. 10% డాక్టర్ గారు మంచోళ్ళు, డాక్టర్ గారు మంచి మెడిసిన్ ఇస్తారన్నది ఉంది. అది 10% హ్మ్. ఎందుకంటే నేనే ప్రతిసారి చెకప్ తీసుకెళ్ళేదాన్ని. ఆయన ఆశ్చర్యపోయేవారు.
అసలిలా ఉంటదనుకోలేదమ్మా. ఏం చేత్తన్నారు ఇలాగా? నేనన్నా మేము వెజిటేరియన్స్ అండి. మేమిలాగా. అంటే హ్మ్. చాలా మంచిది, చాలా మంచిది అని ఎంతసేపుని అది మనకెక్కడికక్కడ రిజల్ట్ కనపడిపోయేదండి. ఏ విషయంలో అయినా సరే. అవును. ఇప్పుడు సహజంగా మీరన్నట్లు మనకి కర్మ ఇది ఇదని ఏదన్నా మనం సుఖం అనుభవించినా, కష్టం అనుభవించినా మన కర్మకి మనమే వాస్తవ్యులం. కానీ అక్కడ మన గ్రూప్ మనతో పాటు వచ్చినటువంటి మన కుటుంబ సభ్యులు సామూహిక కర్మ గూడా ఉంటుంది గదా! అవునండి. ఖచ్చితంగా. సాము. అసల అది ఇలా తెలుసుకొని మనం పుట్టుకొచ్చాను కదా! ఈ దారిలోకొచ్చాననుకుంటాను. ఎందుకంటే హ్మ్. ప్రతీదీ కష్టం ఎంచుకోకుండా అవును. సుఖం ఏదో తెలీదు. ప్లస్ హ్మ్. నేననుకుంటాను ఏదో 10 జన్మలో తెచ్చుకోవాల్సిందంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. టైం సరిపోదు. ఆ హ్మ్. ఇబ్బందుల్లోంచి నేను రావాలి అనేసి నాకు 25 సంవత్సరంలప్పుడు ధ్యానం పరిచయమయింది. ఆ టైం హ్మ్. దాకా నేను చాలా ఒక 8 సంవత్సరాలు ఎంత నరకం చూడాలంటే అంతా చూసేసాను. ఆ టైంలో నేనంత నలగబట్టే. అంటే ఎంతైతే కిందకెళ్తామో అంత పైకొస్తామంటారు గదా! అలా నేను ఎంతైతే ఫేస్ చేశానో, నాకు ఈ రాజయోగం, రాజమార్గం దొరకటానికి కూడా అవకాశం దొరికింది. అందుకే నాకెప్పుడు గూడానండి పిల్లలకి మెడిటేషన్ చెప్తే చాలా ఇష్టం. ఎందుకంటే నేను 25 సంవత్సరాల్లో మెడిటేషన్‌కొచ్చాను. 20 సంవత్సరాల్లో నా ఆలోచనతో నా జీవితం అని గాని, నా వాస్తవాన్ని నేనే సృష్టికర్తనని ఇలా ఏమీ తెలీదు. కానీ అదే పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్పగలిగితే, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అందంగా మలుచుకుంటారని, ఎంతసేపు ఏ పిల్లలు కనిపించినా, గుడి దగ్గరకొచ్చి పిల్లలు కనిపించినా, ఎవరికైనా "ఒరేయ్! మెడిటేషన్ చేయండిరా" ఇలా అంటే, ఆంటీ స్కూల్‌లో చెప్తున్నారు. ఆంటీ ఎలాగా అంటే, ఇలాగంటే, అయితే ఇంకా చేయండి. మీకేమన్నా డౌట్‌లుంటే నాకు అంటే ఆ తపన నాకు హ్మ్. ఫస్టు నేను ధ్యానం చేయగానే ఫస్టొచ్చింది నాకదే. పత్రి సారు మా అమ్మగారు ఆళ్ళు పిరమిడ్ కట్టారు 2012. ఆ పిరమిడ్ ఓపెనింగ్‌కొచ్చారు. అదంతా మన మేకా వెంకటేశ్వరరావు గారు చాలా కృషి హ్మ్. చేసి తీసుకొచ్చారు. మా హ్మ్. పిరమిడ్ ఓపెనింగ్ చేసింది కూడా ఆయనేనండి. మాకన్నిట్లికి సహకారం గాని అన్నీ ఇచ్చేవారాయన. ఆ పిరమిడ్ మా అమ్మగారి పిరమిడ్ మొత్తం ఏ టు జెడ్ పనంతా ఆయనే దగ్గరుండి చూసుకున్నారనమాట. అప్పుడు అంటే మా నాన్నగారు హెల్త్ బాగయ్యాక వారంలో 2 సార్లు మా ఇంటికొచ్చి మా పిరమిడ్‌లో ధ్యానం చేసి నైటంతా ఉండి అలా ఎళ్ళేవారు. మరి రోజు సాధ్యం అవ్వాలంటే మరి ఎవరింట్లో ఆళ్ళకే ఎవరు ఉంటేనే కదా! అని మా నాన్నగారిది నాది సంకల్పం అనమాట. అయితే అనుకునేటప్పుడు ఏది ఉండదు కదండీ మన దగ్గర. ఏది కట్టాలన్నా. అవును. అది అవును. 13, 13 సైజు. అయితే ఇంకో ఫ్లోరేసి పైన పిరమిడ్ కట్టాలని మా అన్నయ్య, మా తమ్ముడు అదంతా జరగాలంటే చాలా టైం పడుద్ది. నా ఉద్దేశ్యం ఏంటంటే ఈ క్షణం ఇప్పుడే ఏదైనా అనుకుంటే. తర్వాత మనది కాదు. ఇప్పుడు ఇది ఉపయోగపడే ప్రాజెక్ట్. బిల్డింగ్‌లన్నావా తర్వాతని నేను ఫోర్స్ చేసి అలాగా మా నాన్నగారు కట్టడం జరిగింది. అదంతా ఓపెనింగ్‌కి సారొచ్చారు. అయితే ముందు రోజు ధ్యానంలోనే నేను కూర్చున్నప్పుడు పలానా డ్రెస్ ఏసుకొత్తారు. పలానా ఇలాగా, ఇలా అని నేను అందరికి చెప్పేసాను. చెప్పేసి అందరిని కూడా ఆయన వైట్ డ్రెస్ ఏసుకొత్తారు. మీరందరూ వైట్ డ్రెస్ అంటే అప్పట్లో అదే కదా! అది అంటే అదే. వేరే అని అదే. కాదు. అంటే నీకెలా తెలుసనేవారు. ఆనందం. నాకు తెలిసింది. హ్మ్. ధ్యానంలో తెలిసింది అనంటే నమ్మేవాళ్ళుంటారు, నమ్మనోళ్ళుంటారు. కానీ ఖచ్చితంగా సార్ అలాగే యేసుకొచ్చారు. అందరం గూడా వైట్ డ్రెస్‌లో అలా యేసుకెళ్ళామండి. అయితే సారు పక్కన మా కూర్చుంటే నేనేమంటున్నానంటే, సారే పిలవాలి నన్ను. కూర్చొని పక్కన కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. సార్ వైట్ డ్రెస్ యేసుకురావాలి అని 2 బానే అనుకున్నాను. ధ్యానం అయిపోయాక మెట్లు దిగి కిందకొస్తా పిరమిడ్‌లోంచి ఆయన గెడ్డం ఎందుకు అవసరమా? గెడ్డం తీసేసి నీట్‌గా ఉండొచ్చు కదా! అనుకున్నాను. నాకు అది. అంటే నాకలా హ్మ్. ఉండాలని అనిపించేది. సరే అనుకునేసరికి ఆ 2 అయినియి. ధ్యానంలో వచ్చినియి. ఇది మట్టుకు అవ్వలేదు. ఎందుకంటే మనసులో వచ్చింది కదండీ ఇది. హ్మ్. అలా అనుకున్నాక సారు వచ్చాక సారే పక్కన కూర్చోబెట్టుకొని ముందు మా వారిని అడిగారు ఎలా వచ్చారంటే, ఇలా చెప్పి మా మేడం ద్వారా వచ్చంటే, అందరూ మేడం ద్వారా వస్తున్నారు. ఈ మేడంలే అని రండి మేడం అని కూర్చోబెట్టుకున్నారు. ఎలా వచ్చారు ఏంటనంటే, ఇలా చెప్పి ఇలా అన్నీ చెప్పాక, నాకు తెలిసాకండి నేను బాగున్నాను సార్. అందరూ బాగుండాలని తపనొచ్చేసింది. వెంటనే అందరికి చెప్పడం మొదలుపెట్టేసాను. సార్ అన్నాను అంతేనండి. అంతే. రండి మేడం అని పక్కన కూర్చోబెట్టి ఫోటో తీయించుకొని, ఇక్కడ మన స్వాదిష్టాన చక్రం ఉంటది కదా! ఇక్కడ ఇలా, ఇలా కొట్టారు మరి ఆయన. ఆయనేం ప్రాసెస్ ఏంటో మనకు తెలీదు గాని ఇలాగ ఇలానే ఒత్తారు. తర్వాత నేను అనుకున్నాను ఏదో జరిగుంటదేమో మనకని అనిపించింది. అలాగా సారు రావటం, మా పిరమిడ్‌కయితే ఫిజికల్‌గా 2, 3 సార్లు రావటం, హాస్టల్‌గా రావటం జరిగేదండి. అలాగా సార్‌తో ఆయన బాడీ వికేట్ చేసినప్పుడు కూడా నేనింకా ఆయన ఆయన రావటం, ఆయన శక్తి మా ఇంట్లో రావటం నేను ధ్యానంలో ఎక్స్‌పీరియన్స్ అయ్యానన్నమాట. ఒక 8, 9 అడుగుల కాంతి పుంజం ఆయన బాడీ వదిలేసిన తర్వాత రోజు ధ్యానంలో లైవ్‌లో
నాకు మా ఇంట్లోకి రావటం నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యానమాటండి. అవొచ్చినప్పుడు ఆ కాంతి, వెలుగు మొత్తం గదంతా నిండిపోవడం అది మా అమ్మగారు ప్రత్యక్షంగా చూసారనమాట. ఈ అనుభవాన్ని. అలాగా సార్ ఎప్పుడు అంటే లేరన్న అమ్మకి ఫీలింగ్. ఓపెన్ ఐస్‌తో కనిపించిందండి? నేనప్పుడు పెద్ద కాంతిలాగా ఓహ్! మొత్తం మీరు నేను కాంతిలాగా మారిపోయారు. అంతా మారిపోయానంట. మొత్తం వెలుగులా, కాంతిలాగా అయిపోయావు. ఏమైపోయింది నీకు ఆ టైంలో అనేసి అంటే ఆళ్ళకి తెలీదు కదా! అంటే అప్పుడు నేనన్నాను ఇంకా అది చెప్పలేదు. మా వారితో చెప్పాను. మా అన్నయ్య, మా వారితో ఎక్కువ పంచుకుంటారనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరూ స్పిరిచువల్‌గా నాతో పాటే ఉంటారు ఎక్కువ జర్నీ. అలాగా జరిగింది. అందుకే నాకు సార్ లేరని ఎప్పుడు కూడా చాలామంది మెడిటేటర్‌లు మా ఇంటికొచ్చి ఏడ్చేసి, ఫోను చేసి ఏడ్చేసారు. అసలు నేను సార్ లేరని మీరెలా అనుకుంటున్నారో, సార్ ఉన్నారు. అప్పటికన్నా ఇప్పుడే ఇంకా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా అనేవారుమాట. బాగా ఇంకొన్నాళ్ళుంటే ఈ సొసైటీ మూవ్‌మెంట్ ఇంకా ముందుకెళ్ళిపోద్ది అనేవారు మా వోళ్ళు. నేనన్నాను ఇంకా ఇప్పుడే ఎళ్తది అప్పటికన్నా ఎక్కువ. ఇప్పుడు అందరూ కూడా ఎవరి వర్క్ ఆళ్ళు ఇంకా డీప్‌గా చేస్తారు. ఆ రోజే ఆ 2 రోజుల్లోనే అన్న మాటండి. ఖచ్చితంగా ఇప్పుడు అదే జరుగుతూ ఎళ్తుంది. ఎందుకంటే ఎవరి మట్టుకు ఆళ్ళు హార్డ్ వర్క్ ఎక్కువ చేసేస్తున్నారు అప్పటికన్నా ఎక్కువగా. అలా అందుకే సార్ లేరన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ రాదండి. సార్ ఎప్పుడు మనతోనే ఉన్నారు. అనుక్షణం మన మాటలో. శ్వాసే మీ గురువు అన్నారు సారు. నా శ్వాసే ఆయన. గురువు ప్రత్యేకంగా పక్కన ఎక్కడుంటారు? నాకదే అనిపిస్తది. 2 ఇక్కడే ఈక్వల్‌గా ఉన్నారనిపి అనుక్షణం పడుకునే ముందు నిద్ర లేసే సార్, సార్, సార్ అంతే. పత్రి సార్. అంత బాండింగ్ ఆయనతో నాకు. ఆయనంటే ఇష్టమండి. ప్రేమ, ఆనందం. తల్లి, తండ్రి, గురువు సమస్తం. తల్లి, తండ్రిగా జన్మనిచ్చారు ఆళ్ళు. అది ధ్యానం ఎప్పుడైతే నాకు తెలిసిందో, ఆ మాట విన్నానో, ఆ దేవి చచ్చిపోయింది. ఈ దేవి ఈ జన్మిచ్చింది పత్రి సారే. నేనిలా ఉన్నానంటే ఆయనే అండి. అద్భుతం మేడం. అద్భుతం. ఒక వ్యక్తిగా చూసినప్పుడు ఆయనకు ఒక పురుషుడు, మనం మహిళ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అనుకున్న స్థితి నుంచి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే అన్నంత స్థితికి వచ్చారంటే చిన్న విషయం కాదు. మీరు ఆ అనుభవాలు పొందారు. మీకు పొందానండి. ప్రతిసారి ఆ గైడెన్స్ ఉండటము, ఎక్కడ, ఎప్పుడు అన్నది, ఆ అనుభవాలు పొందిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల, వాటిని మేము వినటం వల్ల, ఆ ఎక్స్‌పీరియన్స్ మేము గూడా ఆ జాయ్ ఎంజాయ్ చేస్తున్నాము. మరి మన థాంక్ మాస్టర్స్‌కి ఇందుకే మన సార్ అనుభవాలు పంచుకోమని చెప్పుంటారు బహుశా. అవునండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుభవం పొందాలంటే కష్టం. కానీ ఇది విన్నప్పుడు ఆ అనుభవంలో మేము కూడా ఉంటే అది అందరికీ సాధ్యమే కదా! అవునండి. అక్కడ హ్మ్. మాకు ఇక్కడ పిరమిడ్ కడుతున్నా అన్నాం గదా! పత్రి సారొచ్చారు. ముందు రోజు హ్మ్. మా ఇంటికి ఒక పిరమిడ్ మాస్టరొచ్చారండి. వచ్చి హ్మ్. ఆయన 2, 3 గంటలు ఉండిపోయారు మా ఇంట్లో. అంటే ఎనర్జీస్ బావుంటాయని చాలా మంది వచ్చి మామూలోళ్ళు కూడా వచ్చారనుకోండి, ధ్యానం తెలియనోళ్ళొచ్చినా అంటారు, "మీ ఇంట్లో ఏదో ప్రశాంతంగా ఉంటది, హ్యాపీగా ఉంటదంటారు." మామూలుగా మన మెడిటేషన్ వచ్చినోళ్ళు అంటారు, "ఎనర్జీస్ బావున్నాయని" అందరం ధ్యానంలో కూర్చునిపోతాం. ఎక్కువ వేరే మాట్లాడను. అలా ఉంటుండగా ఒక ఆయనొచ్చారు. జస్ట్ అరగంట ఉంటానమ్మా అని అన్నాయన. సాయంత్రం 5:00కొచ్చినాయన రాత్రి 9, 9:30, 10 దాకా ఉండిపోయారాయన. అలా ఆయన చెప్తూ నన్ను గూడా అనుభవాలడిగితే ఇలా చెప్తుంటే ఆయనేమన్నారంటే, "మీరు అంటే ఇప్పుడంటే ఆవిడ వాయిస్ బావుంది. మీ అనుభవాలు బావున్నాయి. మీరు క్లాసులు చెప్పండి. ఇలా ఎళ్ళాలి. మీరలా" అంటే, ఇంకా అంత రాలేదండి. ఏదన్నా అనుభవం ఉంటే ఎంతసేపు చెప్తాం. ఇదే రిపీట్‌గా చెప్పడం కాదు గదా! మనకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి. ఒక సబ్జెక్ట్ మీద పట్టుండాలి. ఆ పట్టుండి చెప్పాలి. ఇది నా కోరికండి అని అన్నాను. అంటే అలా కాదు మేడం. ఫస్ట్ అసలు స్టార్ట్ జేత్తేనే గదా మీకేమైనా వస్తాయన్నారు. కరెక్టేనండి. నాకేమో సబ్జెక్ట్ మీద పట్టు తెచ్చుకోవాలని ఉంటది గానీ రావట్లేదు. ఈ అనుభవాలే చెప్పాలన్న ఇదే ఉండట్లేదని ఇలా డిస్కషన్ జరిగింది. ఆయన కూడా మీకు పూర్ణాత్మ అంటే ఏంటో మీరు తెలుసుకున్నారా అన్నారు. ఆ! తెలుసుకున్నానన్నారు. మీరు ఏంటి చెప్పండన్నారు. ఇలా నేను లలితది కరెక్ట్ మీది, పార్వతీదేవి మీది. మీరు ఇలా అని ఆయన ఏదో చెప్పుకొచ్చారు అయిపోయింది. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా తర్వాత రోజు పత్రి సార్ ఇక్కడికొచ్చారు. నా పిరమిడు దగ్గరికి. అంతా అయిపోయాక మేము ఒకళ్ళకి డైరెక్ట్‌గా కూర్చున్నాను. అప్పుడు ఆయన ఆ సబ్జెక్ట్ చెప్తూ అనుభవాలు చెప్పాలి కదా మేడం! మరి అనుభవాలు చెప్పకపోతే ఎలా తెలుస్తది? చెప్పాలి కదా! అని నా కోసమే నాతోనే మాట్లాడి చెప్పినట్టుగా చెప్పారు. యెస్ సార్. కరెక్టే సార్ అని అనుకున్నాను. అలా తర్వాత నుంచి ఇక్కడ మా ఊరి పక్కనే బ్రాహ్మణగూడెం అని వాళ్ళు పిరమిడ్ కట్టారు. ఆవిడ ప్రతి సోమవారం ఇలా క్లాస్‌లో ఇలా అని అదే ఫస్ట్ టైమ్ బయటికెళ్ళి చెప్పడం. అంటే షాప్ దగ్గర ఇలా అంటే ఎలాగైనా మాట్లాడేస్తాం. పర్టిక్యులర్‌గా మనమే చెప్పాలి, 10 మంది వినాలంటే తెలియని షివరింగ్ ఉంటది కదా! అలాగా ఏదో చెప్పుకుంటూ అలాగా కొన్ని క్లాసులు కూడా చెప్పడం జరిగింది. విన్నవాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ బావుంది, అర్థమవుతుంది, చెప్తున్నారనేవారు. ఓన్లీ ఇదంతా క్రెడిట్ పత్రి సార్‌ది ఆయనే తయారు జేశారు.
అని అనుకునేదాన్నండి. మరి అంతే కదా! ఏదైనా ఆయన ఇచ్చిందే కదండీ. అవును. అలాగా ఈ అనుభవాలు చెప్పటం అనేది పత్రిసారి చెప్పిన ఆ రోజు మాట, ఈ రోజు ఫుల్‌ఫిల్ అయిందని ఇచ్చింది నాకు. మీతో మాట్లాడటం, మీరు అవకాశం ఇవ్వటం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి నాలెడ్జ్ అనేది మన పీఎంసీలో విస్తారంగా ఉంది. చాలా కరెక్ట్. మంది మన మాస్టర్స్ మనకి చెప్తున్నారు. పత్రిజీ ఇచ్చిన జ్ఞానం ఉంది. కానీ ఇక్కడ ఈ అనుభవం, మీ అనుభవం మీది. నా అనుభవం నాది. సార్ అవును. 1,00,000 మంది మాస్టర్‌ల అనుభవాలు కావాలి అనేసి అన్నారు. మరి ఈ 1,00,000 మంది ఒక్కొక్కళ్ళయి ఎంతమందికి ప్రేరేపిస్తాయో తెలీదు. మరి అవును. ప్రపంచం అంతా మనం విశ్వశాంతి కోసం చేస్తున్నాము. విశ్వమంతా ధ్యానులైతే ఒక్క అనుభవం చూసి ఒక్క 10 మంది మారినా గాని ఎంతో మంది మారుతారు కదా! మనం ఖచ్చితంగా. లక్షల్లో ధ్యానులం ఉన్నాం. కానీ ఇక్కడ అనుభవాలు లక్షల్లో మనం ఇవ్వలేదు. హ్మ్. ఎవరికి వాళ్ళు నాకెందుకు, నాదేమంత అనుభవం కాదు. ఇంకొకసారి చెప్దాము అలా. అంటే ఏదో ఒక కారణంతో ఆ సమయం వచ్చేంత వరకు ఎవరిది వారు కేవలం అనుకోండి. భయమండి. వేరే కారణం కాదు గానీ, అంటే హ్మ్. ఎంతసేపు మనం చెప్పగలమా? మాట్లాడగలమా? తెలియని భయం. ఎన్నో ఉంటాయి కదా! అలా అవును. చాలా మందున్నారు. మహా అనుభవాలతో ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. కానీ తెలియని అవును. భయం. నేను చెప్తున్నాను కదండీ! మొన్న డిసెంబర్ 13న జరిగిన మార్పు హ్మ్. వల్ల నాలో అది పోయింది. అందుకే మీరు ఫోను చేయగానే ఎత్తన్నాను. అదుంటే నేను కూడా చెప్పలేనేమో అవును. అంది. హ్మ్. మన పిరమిడ్ మాస్టర్‌లందరూ నార్మల్ బట్టలేసుకున్న యోగీశ్వరులేననమాట. అవును. అవునండి. ఇది నా మాట కాదు పత్రిజీ మాట. కరెక్ట్. మరి చూడటానికి చిన్నవాళ్ళలాగా. అనమాట. మామూలుగా అనిపిస్తున్నారు గానీ, చాలా డెప్త్ ఉంది. అంటే ఆ ఋషులు అంటే ఆ డ్రెస్ కోడ్ వల్ల తెలిసేది. మనమేమో తెలియట్లేదు అంతే అని అనుకుంటాను నేను. మరి ఇలా క్లాసులునే కదా! బోలెడు చేంజెస్ వస్తున్నాయి కదండీ! ఇప్పుడు ఏదైనా అవును. సిట్యుయేషన్ వచ్చినప్పుడండి మనం తెలియకుండా డౌన్ అవుతాం. హ్మ్. అలాంటప్పుడు ఒక క్లాసో, పత్రి సార్ మాటో, పాటో ఏదో ఒకటి వెంటనే మళ్ళీ మనం ఉన్న స్థితి నుంచి మార్చేయడానికి చాలా హెల్ప్ అవుద్ది. అలాగే ఎన్నో ఉన్నాయి అనుభవాలు. అలాగే నేను ఒకసారి గత జన్మలు చూసుకున్నానండి. హ్మ్. అంటే ఇలా ధ్యానంలో కూర్చుండగానే ఇట్లా అంతటా కనపడి ఎళ్ళిపోయింది. ఎందుకంటే అప్పటికి ధ్యానం చేసేదాకా కొన్నాళ్ళ తర్వాత నాకు కొంచెం హెల్త్ మళ్ళీ ఇబ్బంది పెట్టింది స్టార్టింగ్‌లో. పెట్టినప్పుడు ఒక ఆవిడ నన్నడిగారు. "ఇంత ధ్యానం చేస్తున్నావు కదా! నీకెందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి?" అని అడిగారు. మనకు తెలీదు కదా! ఏంటి ఇలా ఉందనేసి మామూలుగా నేను ధ్యానంలో కూర్చునిపోయాను. కూర్చున్నప్పుడు నాకు 4, 5 గత జన్మలు కనిపించినియి. ప్రతి గత జన్మలో కూడా ఆహ్, లాస్ట్ ఫైనల్ స్టేజ్‌లో హాస్పిటల్‌లో డెత్ అనమాట. ఓహ్! అందులో. ఆ డెత్ సంబంధించి, హాస్పిటల్‌కి సంబంధించిన అన్నీ కనిపించినియి. అయితే ఇక్కడ కుమార్ అన్నాను గదా! ఆయన నేను చెప్పాను. ఇలా కనపడ్డాయండి అంటే గత జన్మలని నాకు తెలీదు. ఇలా కనపడ్డాయండి ఏంటని అడిగితే, ఏమోనండి నాకు తెలీదు. అవగాహన లేదు. నాకంత నాలెడ్జ్ లేదు. అంటే నా అనుభవాలన్నీ ఆయన చాలా చెప్పేవారంట. నాకు అర్థం అవ్వట్లేదండి. మీరేమో వేరే స్టేజ్‌లో ఉన్నారు. ఇలా అనేవారాయన. అలా ఉండగా న్యూటన్ గారు సోల్ కోచ్ క్లాసులని రాజమండ్రిలో పెట్టారు మాకు 16 క్లాసులు. 16 ఆహా! వారాలు 16 క్లాసులు. ఆ క్లాసుల్లో పాల్గొని లాస్ట్ రోజు ఈయన న్యూటన్ సారు అక్కడ కూడా గత జన్మలు చేయించారు. అక్కడ కూడా ఒక జన్మ చూసుకున్నాను నేను. అయితే ఆయన సారు అదే వెళ్లి మాట్లాడదామని ధైర్యం చేసి దగ్గరికెళ్తే, సార్ ఇలా జరిగింది. ఇప్పుడు జరిగింది, అప్పుడు జరిగింది. దీన్ని కరెక్టా? నా ఊహ లేకపోతే నా విజువలైజేషనా అంటారు కదా! భ్రమ అంటారు కదా! ఇదా? అనంటే ఆయన అసల కాదు. కరెక్ట్‌గా మీరు గత జన్మలే చూసుకున్నారు. ఎగ్జాక్ట్‌గా మీరు మంచి రూట్స్‌లో ఉన్నారు. మీరు సాధన చాలా బాగుంది మేడం. ఇంకా బాగా కీప్ అప్ అవ్వండి. చాలా బాగుంది మీ సాధన అనేసి ఆయన ఇచ్చారు భరోసా. ఆ భరోసా ఇచ్చిన తర్వాతే ఇలా బయట అంటే ఎవరికి కూడా చెప్పాలని అనిపించదండి. ఎందుకంటే రకరకాలుగా ఉంటారు గదా! అని. ఇప్పుడు పబ్లిక్‌గా మీతో చెప్తున్నాననమాట. అలా నేను గత జన్మలు చూసుకోవటం వల్ల నాకర్థమైంది ఏంటంటే, నాకు కొంచెం ఒక ప్రాబ్లమ్ ఉండేది. కొంచెం ఈ హ్మ్. మా అమ్మగారు గత జన్మలో ఉన్నారు. ఆ జన్మ చూసుకున్నాక నాకది క్లియర్ అయిపోయిందనమాట. అంటే చూసుకోవటం వల్ల ఒక క్లారిటీ. ఆ బ్లాక్ హ్మ్. నుంచి నేను బయటకి రావటం కూడా జరిగింది. అవును. చూసేయటం ఈ సమస్యలు, ఈ రోగాలు అనేది కూడా ఈ జన్మలో కాదు, గత జన్మల నుంచి కూడా వచ్చినియి అనేది ఒక క్లారిటీ వచ్చింది. అక్కడితో ఏదైతే నాకు క్లారిటీ వచ్చిందో ఇంక అక్కడితో అది క్లియర్ అయిపోద్ది. మళ్ళీ రాదనమాట. థర్డ్ ఐ దృష్టి ఉంది గానీ ఏదైనా మళ్ళీ రాదింక. అలా జరిగిందండి జర్నీ. దానికి సంబంధించిన నాలెడ్జ్ మనకొచ్చిన తర్వాత ఇంకా దాని గురించి హ్మ్. వదిలేసేయొచ్చు గదా! ఇప్పుడు ఇది రాజమండ్రి జరిగింది. నుంచి హైదరాబాద్ ఎళ్తాం. హైదరాబాద్ ఎళ్ళిన హ్మ్. తర్వాత ఇంక రాజమండ్రి గురించి ఆలోచించాల్సిన పని లేదు గదా! లక్ష్యం హైదరాబాద్ అయితే. అవునవును.
అలా ప్రతీదీ జరిగిన తర్వాత, ఇది జరిగిన తర్వాత ఇది అనుభవం అని, ఇది ఎలా ఉంటదని నాకు ఈ జర్నీలో ప్రతీదీ కూడా అలాగే తెలిసింది. హ్మ్. అంటే ఇంకొకటి సెవెంత్ క్లాస్ చెప్పండి మేడం. సెవెంత్ క్లాసు జ జరిగినప్పుడు మా అన్నయ్య గారి అమ్మాయి మా వదిన ప్రెగ్నెంట్. ఆ పిల్లలందరూ నాకు ముగ్గురు, నలుగురు ఆళ్ళందరూ కూడా ముందే కనపడిపోయారు ధ్యానంలో. నేను ఇలా హ్మ్. పలానా కోరికలు ఇలా ఇలా అని అన్నీ చెప్పేదాన్ని. అలాగా ఆ అనుభవం అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర తెలిసినోళ్ళు కూడా ఇద్దరు, ముగ్గురు పిల్లలు గాని అలా ఏదైనా కనపడిపోయేది. చెప్పిన తర్వాత అది ఇంక అయిపోయింది. మళ్ళీ ఆ దృశ్యం అది ఇంక లేదు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి అప్పుడు చెప్పావు గదా! అప్పుడు చెప్పు అంటారు. అది నాకు అవసరం లేదు. అది ఇంక లేదు. రాదు ఇంక అంతే. అప్పుడు కూడా మనం అనుకుని కూర్చున్నది కాదు. అది జరిగేది. దానంతట అది జరిగేదాన్ని నేను సాక్షిగా చూసేదాన్ని అంతే. అలాగా ప్రతి అనుభవం అవ్వటం, తర్వాత అది ఫుల్‌ఫిల్ అయిపోయిందంటే ఇంక మళ్ళీ అది నాకు రాదిక. దాని అవసరం ఉండదిక. ఓకే. అలాగా ముందుకెళ్తుంది. నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్తా ఉంటదన్నమాట ఇంక సాధన. సార్‌కు మనకి అనుభవాలు పంచుకోమన్నారు గానీ, విశ్లేషణ చేయొద్దన్నారు. మళ్ళా హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఆ సారు నాకు అవగాహన లేదమ్మా ఇంతవరకే తెలుసు అని జెప్పారు. హ్మ్. అలా కాకుండా ఆయనకి తోచింది ఆయన చెప్పి, మీకు తోచింది మీరనుకోనుంటే మళ్ళా అక్కడ చేంజ్ అయిపోతే మళ్ళా అది కష్టం. కష్టం. అందుకే కాకపోతే ఇలాంటి అనుభవాలు కూడా ఉంటాయి అన్న అవగాహన కల్పించుకోవటం తప్పులేదు. అంతే. హ్మ్. ఇంకెప్పుడైతే న్యూటన్ సార్ చెప్పారో క్లారిటీ వచ్చేసింది. ఇంక ఆయన కన్నా దాంట్లో పెద్ద అవును. హ్మ్. అంతకన్నా ఎవరు లేరు కదండీ నెక్స్ట్ లెవెల్. నా ఉద్దేశంలో అవునండి. అది చెప్పాక క్లారిటీ వచ్చింది. ఓకే. ఇది అవసరం అక్కడ అయిపోయింది. అంతే. హ్మ్. ఇంక దాని గురించి మనం ఆచార్య సాగత్యం. హ్మ్. ఆచరిస్తాను. వారికి తెలుసు కాబట్టి మనకింక డౌట్ లేదు. టిక్ పెట్టేసారు ఇంకా అయిపోయింది అని. ఎప్పుడో ఉంటది కదా! అవునా? కాదా? అవునా? హ్మ్. కాదా? మన భ్రమలా? లేకపోతే ఏయో ఉంటాయి కదా! ఫీలింగ్స్ అని అవును. క్లారిటీ వచ్చేసింది. హ్మ్. అలాగా మనకేదైనా జరిగిన తర్వాత ఎవరో ఒకళ్ళు రావటం, క్లారిటీ ఇచ్చేయడం, అక్కడితో క్లోజ్ అయిపోవటం. ఈ నెక్స్ట్ మూమెంట్, నెక్స్ట్ మూమెంట్. ప్రతిరోజు అద్భుతమండి. ప్రతి క్షణం అద్భుతమే. ఇప్పుడు 24 గంటలు, 24 గంటలని హ్యాపీగా, ఆనందంగా జీవించడానికే ప్రయత్నం చేస్తాం. ఏదో ఉంటాయి కదా! చిన్న చిన్న మళ్ళీ అవన్నీ అవును. పక్కన పెట్టి. సార్ చెప్పారని ఏదో కళ నేర్చుకోవాలని ఎప్పుడన్నారో అప్పటి నుంచి ఏదో తపన. అలాగే ఈ మధ్య సంగీతం క్లాసుల్లో జాయిన్ అయ్యాను. సంగీతం, ధ్యానం 2 అద్భుతం అనమాటండి జీవితం. అంటే ధ్యానం చేసిన తర్వాత ఎంతో ప్రాపంచిక ఆలోచనలొస్తాయి బయట ప్రపంచంలో. కానీ ఎప్పుడైతే దానికి తోడు సంగీతం తోడయిందో నాకు, ఇంక బయట ప్రపంచంతో పని లేదు. ఇంకా అదే జరుగుతుందన్నమాట. చాలా హ్యాపీ అండి. సాధ్యమైనంత వరకు సార్ ఏది చెప్పారో అది చేయడానికి నా ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటా. అద్భుతం మేడం. అద్భుతం. అనుసూయమ్మ గారు మాట్లాడండి. ఏం లేదు మేడం. మేడం బాగా చెప్తున్నారు. ఇంటా ఉన్నా. కాకపోతే వీడియో ఆన్ చేసుకోలేదులే. అంటే ఇప్పుడు ఓకే. లాస్ట్‌లో చూద్దామని చూసాను. బాగా చెప్పారు మేడం మీరు. థాంక్ యూ. హ్మ్. థాంక్ యూ అండి. సుధా గారు అన్మ్యూట్ చేసుకోండి. చాలా మాట్లాడండి బాగా మేడం. చెప్పారు దేవి గారు. నేను ఆల్రెడీ విన్నాను. కానీ ఇంకోసారి ఇట్లా నాకు ఇట్లా అప్పటి నుంచి ఇక్కడే కూర్చున్నా. ఇంకా ఏం చెప్తారు? ఇంకా ఏం చెప్తారు? నాకు చెప్పలేనిది ఇంకా ఏం చెప్తారో అని కూర్చున్నానండి. అసలు చాలా బాగా ఒకటే ఫ్లోగా ఎంత బాగా చెప్పారో అసలు నవ్వుకొని ఎంత రియల్‌గా చాలా దేవి లాగానే కనిపిస్తున్నారు నాకైతే. థాంక్స్. చాలా బాగా చెప్పారండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ. మాస్టర్స్ మరి చూస్తున్నారు కదండీ! ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్క భగవద్గీతతో సమానం అన్నారు పత్రిజీ. భగవద్గీతతో పోల్చి చూసారంటే చూడండి. ఒక పిరమిడ్ మాస్టర్ అనుభవం. అంటే దానికి సార్ ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారు అన్నది. మరి ప్రతి ఒక్కరు ధ్యానిగా ప్రారంభించి, జ్ఞానాన్ని పొంది ఇప్పుడు మేడం గత జన్మలు చూసుకున్నారు. గత జన్మలు చూసుకోవటం వల్ల అప్పటికి, ఇప్పటికి ఉన్న దాన్ని క్లియర్ చేసుకోగలిగారు. ప్రతి ఒక్కళ్ళకి మనమేమో అనుకుంటాం మామూలుగా ఆరోగ్యం అనుకుంటాం. ఆ ఆరోగ్య సమస్యలు గూడా గతమే క్యారీ చేయటం వల్ల, ఇప్పుడు అది మనకి ఒక బ్లాక్ ఏర్పడిపోతుంది. దాని నుంచి బయటపడాలంటే మళ్ళా సాధన ఎక్కువ చేసుకోవాలి, గత జన్మ చూసుకోవాలి. అంటే ఇక్కడ గత జన్మ అన్నదే కాదు. దానికి సంబంధించిన నాలెడ్జ్ ఏ ఒక్క రూపంలోనైనా ఇప్పుడు సార్ న్యూటన్ సార్ రూపంలో మేడంకి అక్కడ లభించింది. వారికొచ్చిన అనుభవాన్ని పంచుకోవటం వల్ల. అందుకే మనం అనుభవాల్ని పంచుకుంటూ ఉండాలి. వెంకటలక్ష్మి గారు మాట్లాడండి మేడం. నమస్తే మేడం. చాలా బాగున్నాయండి మీ అనుభవాలు. నాకు వర్తమానం పిరమిడ్ కడుతున్నట్టు కలొస్తదండి. పిరమిడ్ కట్టి ఓపెన్ చేసినట్టు. ఏలూరు రాధా జోషి మేడం అన్నారు. మీరు ఖచ్చితంగా కడతారు మేడం. కొంచెం టైం పట్టినా. అవునండి. అన్ని సార్లు కాలం మళ్ళీ మళ్ళీ వస్తుందంటే ఖచ్చితంగా కడతారన్నారు. అదే మీరు పిరమిడ్ కట్టడానికి అలా అన్నారు కదా! నాకు
సెకండ్ ఇవ్వాలంటే నాకు ఫస్ట్‌లో భయమేసేదండి. అంటే ఎంత చూసినోళ్ళు ఎవరిని ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో అని. అందరూ అవును. ఇస్తున్నారు మనం ఇస్తే తప్పేంటి అన్నట్టుగా ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఇంక మగోళ్ళు, ఆడోళ్ళని లెక్కెత్తలేదండి. అందరూ ఆత్మలే. అంతే. అనేసి అందరికీ సెకండ్ ఇచ్చేస్తాననమాట. నిజంగా అప్పుడు అది ఇది చూసినా ఎవరేమనుకున్నా నాకు ఆ సంబంధం లేదు. అది. అవును. అవునండి. అవునండి. అది ఫస్ట్‌లో అదండి. ఇప్పుడు ఇది. అది మనమే, ఇది మనం. మారుతున్నాం అవునండి. మనం. అవగాహనతో కూడి మనం కానీ ముందుకు జ్ఞానం అయితే నాకు చాలా ఇచ్చిందండి. జ్ఞానం హ్మ్. వచ్చిన తర్వాతనే నేను మాట్లాడుతున్నా. మీకులాగే నేను 2012 నుంచి 4 సంవత్సరాలు అసల ఎవరితోని మాట్లాడేదాన్ని కాదండి. 2016లో మాట్లాడటం మొదలెట్టాను. మీ ధ్యానం అదే నేను వేరే వాళ్ళతోటి ఫ్రెండ్‌లాగా. అవునండి. ఇప్పుడు అందరూ ఎవరు కనపడినా అందరూ ఫ్రెండ్సే. అవును. ఆ! అవునండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. మీకు పిరమిడ్ కనిపిస్తుంది అంటే ఇప్పుడు అది అయిపోయినట్లే అందరూ తదాస్తు చెప్పండండి. తదాస్తు, తదాస్తు, తదాస్తు. ఖచ్చితంగా జరుగుద్ది. మన పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఇవన్నీ వస్తే ఆనందమయ జగత్. మరి ఈ లక్ష్య సాధన కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌కి వేల వేల కృతజ్ఞతలండి. తన్, మన్, ధన్ ఎవరు ఎంత చేయగలమో, ఎక్కడ ఏది చేయగలమో దాన్ని చేయటం. అది మన బాధ్యతగా తీసుకున్నప్పుడు మనకది పని గూడా అనిపించదు. అవునండి. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. మాస్టర్స్ మరి 11 గంటలకి